యెహోయాద యాజకుడిని యెహోయాదలో నేర్చుకోవాల్సిన ఒక చక్కని పాఠం ఏమిటంటే, ఆయన పరిచర్య 3 రాజుల పరిపాలనలో ఆయన యాజకత్వం చేసుకుంటూ వచ్చాడు. ఆయన పరిచర్యలో దేవుని దృష్టిలోని మంచివాడిగా ఉన్నాడు, అలాగే మనుషుల దృష్టిలో కూడా మంచివాడిగా కనపడుతూ వచ్చాడు. అద్భుతమైన పరిచర్య ఆయన చేసుకుంటూ వచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ వెళితే యెహోయాద అనే పేరు కలిగిన వాళ్ళు 6 ఉన్నారు బైబిల్లో. ఎంతమంది ఉన్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. 6 ఉన్నారు. యెహోయాద అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు. సేవకులం కదా మనం, ఖచ్చితంగా మనకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. విశ్వాసులకు అనుకోండి పర్వాలా, ఒకవేళ వాళ్ళు తెలుసుకోకపోయినా పెద్దగా మనం పట్టించుకోం, కానీ మనం సేవలో ఉన్నాం కాబట్టి కనీసం వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రడక్షన్లో చెప్పుకుంటూ వెళతాను. బైబిల్లో యెహోయాద అనే పేరు కలిగిన వాళ్ళు 6 ఉన్నారు. 1 2 3 4 5 6 అని నేను చెప్తా ఉంటాను, మీరు రిఫరెన్స్లు నోట్ చేసుకుంటా వెళ్ళండి. ఈ 6లో ఒక్క వ్యక్తినే నేను మీకు ఈ రోజున పరిచయం చేసి ఆ వ్యక్తిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. నెంబర్ 1, బైబిల్ గ్రంథంలో యెహోయాద అనే పేరు కలిగిన వాళ్ళు 6 ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే, దావీదు కాలంలోను సొలొమోను కాలంలోను సేనాధిపతిగా పనిచేసిన వాడు. మీరు ఎలా నోట్ చేసుకోవాలి, దావీదు కాలంలోను సొలొమోను కాలంలోను సేనాధిపతిగా ఉన్న వ్యక్తి ఈయన యెహోయాద. రిఫరెన్స్ సమూయేలు 2వ పుస్తకం 23 అధ్యాయం 22వ వచనం. మీరు నోట్ చేసుకోండి చాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈయన బెనయా తండ్రి. ఓకే, రైట్. రెండవది, బెనయా యొక్క కొడుకు. దావీదుకి ఆలోచనకర్తలు ఎంతోమంది ఉన్నారు కదా, అందులో ఒకడు ఈయన యెహోయాద. రెండో మాట ఏంటంటే, బెనయా కొడుకు దావీదు ఆలోచనకర్తల్లో ఒకడు. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 27వ అధ్యాయం 34వ వాక్యం. మీరు జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకుంటా ఆ మాట నోట్ చేసుకోండి. సో మూడో వ్యక్తి ఇప్పుడు మనం నేర్చుకునే వ్యక్తి ఆయన యాజకుడైన యెహోయాద. యాజకుడైన యెహోయాద. ఇప్పుడు మనం రాసుకున్న మూలవాక్యం ఒక రిఫరెన్స్, అది 2వ దినవృత్తాంతాలు 24:16లో ఉంది ఇతని గురించి. ఓకే, తర్వాత 4వ వ్యక్తి ఇర్మియా కాలంలో యాజకుడు. ఇర్మియా కాలంలో యాజకుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 26వ వాక్యం. ఇర్మియా కాలంలో యాజకుడు. ఇర్మియా 29:26. ఇక 5వ వ్యక్తి నెహెమ్యా కాలంలో గోడ కట్టిన వారిలో ఒకని తండ్రి. గోడ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నెహెమ్యా కాలంలో. గోడ కట్టిన వాళ్ళలో ఒక తండ్రి పేరు యెహోయాద. నెహెమ్యా 3వ అధ్యాయం 6వ వాక్యం. 3వ అధ్యాయం 6వ వాక్యం నెహెమ్యా. ఇక చివరి వ్యక్తి 6వ వ్యక్తి ఆహాజు కుమారుడు. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 36వ వాక్యం. ఇది ఇన్ఫర్మేషన్. యాజకులు ఈ యొక్క యెహోయాద అనే పేరు కలిగిన వాళ్ళలో 6 పేర్లు మీకు చెప్తా వచ్చాను. బైబిల్లో మరియా అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6. సేమ్. మరియా, మగ్దలేని మరియా ఉంది, యేసుప్రభు తల్లి కూడా ఉంది. సో మనకి కొంచెం బైబిల్ వాక్య పరిజ్ఞానం ఉండాలి కనుక, సేవకులం కనుక ప్రతి సమాచారం మనం నోట్ చేసుకుంటే అనేకులకి బోధించడానికి, మన జీవితంలో కూడా ఎవరు ప్రశ్నించినా చెప్పగలిగిన సామర్థ్యం మీకు ఉండాలి. కాబట్టి ఈ 6లో ఒక వ్యక్తిని మాత్రమే ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను, యాజకుడైన యెహోయాద. ఇతని యొక్క సేవ విధానాన్ని గురించి, అతను బ్రతికిన కాలం 130 సంవత్సరాలు బ్రతికాడు. అతను చనిపోయినప్పుడు తీసుకెళ్ళి రాజుల్ని ఎక్కడ పాతి పెడతారో అక్కడ పాతి పెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక యాజకుడికి ఎంత గౌరవం ఉందో ఒకసారి చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే సేవ అంటే అది చీప్, సేవ అంటే అది ఏమీ రాలేనోడు చేయాలి అని అనుకుంటారు. నేను అంటాను, ఏమీ రాలేనోడికి సేవ చేయటం రాదు, చేయలేడు.
సేవ అంటే అది చాలా ఉన్నతమైనది. రాజులైన యాజక వంశంగా చేశాడు మనల్ని. అసలు నీ టాలెంట్ ఏంటో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు చేస్తున్న పోస్ట్ విలువ ఎంత తెలుసా? రాజులైన యాజక వంశం అంది. అంత గొప్ప ఘనత ఇచ్చాడు యాజకుడికి దేవుడు. ఆ విలువ మనకు తెలిస్తే, ఇదిగో ఇతను తీసుకెళ్ళి చనిపోయినప్పుడు కూడా ఎంత అద్భుతంగా రాజుల్ని పాతిపెట్టే స్థలంలో పాతిపెట్టారంటే అతని యొక్క వైభవం, అతని యొక్క ముగింపు, అతని యొక్క పరిచర్య ఎంత ఉన్నతంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. దైవజనులు ఎంతోమంది గనులైన సేవకులు, మహిమలోకి వెళ్ళిపోయిన సేవకులు ఎంతోమందిని చూస్తూ వచ్చాం. దైవ సేవకులు యేసన్న గారి పరిచర్యలను చూస్తూ ఉంటే అది 2012 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు రాత్రి సరిగ్గా 8 గంటల సమయంలో ఆయన ప్రభునందు మహిమలోకి చేర్చబడ్డారు. మేము అప్పుడు సేవకొచ్చిన కొద్ది కాలం సేవ చేస్తా అప్పుడే చిన్నగా మందిరం ప్రారంభించాం. ఈ విషయం తెలిసింది వెంటనే నేను నాతో పాటు ఇంకొక సేవకులు బయలుదేరి గుంటూరుకి, గోరంట్ల మెయిన్ హెడ్ ఆఫీస్కి ఆ పరిచర్యను చూడటానికి, అన్న భౌతిక దేహాన్ని ఆఖరి చూపు చూడటానికని మేము వెళ్ళాం. ఒక రోజంతా 8వ తారీఖు చనిపోతే 9వ తారీఖు అంతా ఉంచారు. 10వ తారీఖు బరియల్ సమాధి కార్యక్రమం చేశారు. ఆ రోజు మేము వెళ్తే జస్ట్ మందిరం కాడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో సమాధి కార్యక్రమం ఉంది. అన్న చెప్పారట, అందరిలాగే నన్ను కూడా అక్కడ సమాధి చేయండి అని చెప్పారంట. ఈ 2 కిలోమీటర్ల దూరం కూడా ఆయన్ని ఊరేగించుకుంటూ తీసుకెళ్తా వచ్చారు. చూడాలి ఎంత విస్తారమైన జనము. ఆ సేవ చూసినప్పుడు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, ఒక్క దైవజనుడు 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయిన ఒక్క దైవజనుడిని ఎంత ఘనమైన సేవకుడిగా దేవుడు ఎంచుకుని ఎంత గొప్ప సేవ చేసి ఆయన యొక్క ముగింపు ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈరోజు మన ప్రారంభం బాగానే ఉండొచ్చేమో కానీ మన ముగింపు మాత్రం మహిమకరంగా ఉండాలి. సో దేవుడు ఇతని యొక్క జీవితాన్ని ఒక యాజకుడిగా మన ముందు పెడతా ఉన్నాడు. రాజులకి ఎంత ఘనత ఉందో అదే ఘనత కలిగిన సేవ మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో నవీన్ పాస్టర్ గారని గోల్డ్లో దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు. వారు అప్పటికి కాలేజీ లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు. బీఈడి కాలేజీలో ఒక విశ్వాసగా ఉంటూ దేవుని పరిచర్యకు ఆయన సహకారిగా ఉండేవాడు. అయితే దేవుడు ఆయనకి సేవకు పిలిపొచ్చినప్పుడు సంపూర్ణంగా ఉద్యోగాన్ని రిజైన్ చేసి సేవకు వచ్చారు. అయితే ఆయన విశ్వాసగా ఉండి చాలామంది సేవకుల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ దేవుని సేవ కొరకు అనేక విధాలుగా ఆయన అద్భుతమైన ప్రార్థన సహకారిగా ఉండేవాడు. బీఈడి కాలేజీలో ఇక్కడ టీచింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మేము పరంజ్యోతి స్కూల్ దగ్గర చిన్న గదిలో సేవ చేస్తున్నప్పుడు మమ్మల్ని చూసి పలకరించి ప్రార్థించి వెళ్తూ ఉండేవారు. షాల్మన్ అన్న కావచ్చు, నవీన్ పాస్టర్ గారు కావచ్చు, అబ్రామ్ పాస్టర్ గారు కావచ్చు, ఇట్లా. అయితే ఒకసారి గోడిలో ఆయన ఒక మందిరం కట్టబడతా ఉన్నప్పుడు అది ఓపెనింగ్ కోసమని పిలిచారు. నాకు అప్పుడు పెద్దగా సేవ లేదు. గోడి గురుకుల పాఠశాల దగ్గరలో మందిరం ఓపెనింగ్ కోసమని పిలిస్తే జస్ట్ అన్న మీరు వచ్చి పాటలు పాడదు కానీ రండి అని పిలిస్తే వెళ్ళాడు. వెళితే అప్పుడు ఆ మందిరం ఓపెనింగ్ అంతా అయిపోయింది. రిబ్బన్ కటింగ్ అయింది. లోపలికి వెళ్ళారు. సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆ సేవకుడు. చెప్తా ఉంటుంటే ఆయనకి నిజంగా చదువు రాదు. ఆ దైవజనుడు పేరు ప్రకాష్ పాష గారు. పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ దేవుడు సేవ కోసం పిలిస్తే సేవ కొరకు వెళ్ళి పరిచర్య చేస్తూ వచ్చాడు. చాలా ప్రయాసపడ్డారంట. దేవుని మహాకృప చెప్పన ఆ ఊరిలో ఒక రాజుగారిని దేవుడు ప్రేరేపించి 10 సెంట్లు స్థలం దేవుని మందిరానికి, అలాగే సేవకుడు ఉండడానికి ఇల్లుకి స్థలం. ఒక రాజుగారు, ఒక అన్యుడు, ఈయన్ని చూసి ఇంతకాలం నుంచి ఈయన ఇక్కడ సేవ చేస్తున్నాడు, ఎంతోమంది నేను చూశానని అట్లుగా ఆయన పరిశీలించాడేమో, గమనించాడు. అంటే ఆ 10 సెంట్ల స్థలం ఆ పాస్టర్ గారికి, ఆ మందిరానికి రాసి ఇచ్చేశాడు. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా. అప్పటికి మాకు స్థలం లేదు, అప్పటికి మాకు మందిరం లేదు, సేవే లేదు. ప్రారంభ రోజులు అవి.
నేను విన్న సాక్ష్యం ఏమిటంటే, ఒక సేవకుడిని దేవుడు వాడుకోవాలంటే, ఆయనకి సహాయాన్ని పంపించాలంటే ఎలాగైనా చేస్తాడు. ఏమండి, ఒక రాజుగారికి ఆ ఊరిలో ఎంత ప్రేరేపణ దేవుడు కలిగించి మందిరానికి స్థలం రాసిచ్చేసాడంటే ఒకసారి ఆలోచించండి. అందుకే నువ్వు ఎన్నుకున్న ఉద్యోగం, ఆ బాధ్యత చాలా గొప్పది. నువ్వు రాజులైన యాజక వంశం అంది దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి యాజకత్వం చేసే ప్రతి యాజకులం కూడా, సేవకులం కూడా, గొప్ప పని దేవదూతలు చేయలేని ఈ సేవ కోసం మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఘనమైన సేవ చేయటానికి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కూడా మంచివారిగా అని సాక్ష్యం పొంది బ్రతికినంత కాలం దేవుని ఇచ్చిన ఆ పనిని సంపూర్ణం చేయటానికి ఇష్టపడదాం. దేవుడు ఇలాంటి ఘనమైన సేవ, యాజకత్వం మీలో ఒక్కొక్కరికి కూడా నా తండ్రి అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. ఇప్పుడు నా ప్రశ్న, ఈ యాజకుడైన యెహోయాదా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచివాడిగా ఉండి ఇంత గొప్ప సేవ చేయటానికి అతను చేసిన పనులేంటో, అతనిలో ఉన్న గుణలక్షణాలు ఏంటో ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇటు దేవుని దృష్టిలో బాగుంది ఆయన పరిచర్య, మనుషుల దృష్టిలో కూడా ఆయన పరిచర్య బాగుంది. నిజమే, మన గురించి మనుషులు చెప్పాలి సాక్ష్యం, దేవుడు కూడా చెప్పాలి సాక్ష్యం. ఎందుకు ఇంత ఘనమైన అతని పరిచర్య ఇంత అద్భుతంగా ఉందో ఆ యాజకుడు గురించి ఒక 5 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మీరు ప్రశ్న నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, యాజకుడైన యెహోయాదాలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే ఒక 5 విషయాలు మీ ముందు తీసుకొచ్చాను. చదువుదాం. మొదటి మాట, రాజుల 2వ పుస్తకం 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని భక్తులు చదువుతారు. రాజుల 2వ పుస్తకం 12వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండి దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించెను. చాలు. సో మొదటి మాట, యాజకుడైన యెహోయాదాలో ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే బుద్ధి నేర్పేవాడు. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా మాట్లాడండి, సేవకులు అందరూ పలకండి, బుద్ధి నేర్పేవాడు అనండి. మీ పక్కోళ్ళు చెప్పండి ఆ మాట. బాబు సేవకులు మాట్లాడరా? మాట్లాడండి, బుద్ధి నేర్పేవాడు అనండి. యాజకుడైన యెహోయాదా ఎందుకయ్యా ఇంతగా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచోడిగా ఉన్నాడు? 130 సంవత్సరాలు బ్రతికి అతను చనిపోయినా అతని స్థితి ఊరేగింపు రాజుల్ని పాతిపెట్టే స్థలంలో తీసుకెళ్లారంటే ఎంత ఘనత ఎందుకు వచ్చిందయ్యా ఇతనికి అనంటే, అతడు బుద్ధి నేర్పించేవాడిగా ఉన్నాడు. ఎవరికి? రాజులకి కూడా బుద్ధి నేర్పించాడంట. యోవాషు అందుకే అతను బ్రతికిన కాలంలో ఎంతో యథార్థంగా బ్రతికాడంట. నేను ప్రారంభంలో చెప్పాను, 3 రాజుల పరిపాలనలో ఈయన యాజకుడిగా ఉన్నాడు. అహసియా, అతల్యా అండ్ యోవాషు. వీళ్ళ 3 పాలనలో కూడా ఈయన బుద్ధి నేర్పిస్తూనే వచ్చాడు. నేను అడుగుతున్నాను, ఒక సేవకుడిగా నీకు అప్పగించబడిన పరిచర్య ఘనంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా బుద్ధి నేర్పేవాడిగా ఉండాలి. సంఘానికి కావచ్చు, నీతో ఉన్న వాళ్ళకి బుద్ధి నేర్పించేవాడిగా ఉండాలి. అసలు బుద్ధి నేర్పించాలంటే మనకే బుద్ధి ఉండాలి కదా. మనకు బుద్ధి లేకపోతే మనం ఇతరులకి ఏం బుద్ధి నేర్పించగలుగుతాం చెప్పండి. అందుకే ఒక సేవకుడు ఫస్ట్ బుద్ధి మంచిదై ఉండాలి. సేవకుడు బుద్ధి సరిగ్గా లేకపోతే మన పరిచర్య అంత మహిమకరంగా ఉండదు. అందుకే ఫస్ట్ దేవుణ్ణి మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా నా మైండ్ సెట్ మార్చు, నా బుద్ధిని మార్చు, నీకు నచ్చేటట్లుగా. అలాగే సమాజంలో కూడా నేను ఉంటాను కాబట్టి మనుషులకు కూడా నేను నచ్చేటట్లుగా నా పని ఉండేటట్లుగా నాకు ఆ బుద్ధిని నేర్పించాయా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనందరికీ బుద్ధి ఇస్తాడు. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, బుద్ధి కలిగిన సేవకుడంట రాజులకు కూడా ఇష్టడంట. సామెతలు 14:35లో ఈ మాట ఉంటుంది. బుద్ధి కలిగిన సేవకుడు రాజులకు కూడా ఇష్టమైపోతాడంట. కాబట్టి నిన్ను ఎవరైనా
ఇటు మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో ఇష్టంగా బ్రతకడానికి మన బుద్ధే. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆత్మీయంగా ఆలోచించాలంటే, స్వబుద్ధిని మనం ఎప్పుడు సేవలో ఆధారం చేసుకోకూడదు. సొంత బుద్ధితో మనం పని చేయకూడదు. ఒకవేళ సొంత బుద్ధితో మనం పని చేసామంటే ఆ సేవ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. వాక్యం ఏమని రాసింది? స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి నువ్వు ఒప్పేసుకో. అప్పుడు నీ ఎదుటున్న మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాడు. అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనలో బుద్ధి చాలా అద్భుతంగా మారాలి. కాకి బుద్ధికి పావురం బుద్ధికి ఎంత తేడా ఉంది చూడండి. పావురమా దాని క్యారెక్టరే వేరు, దాని స్వభావమే వేరు. కానీ కాకి ఎంత మంచిగా చేద్దామన్నా బురదలోనే ఉంటుంది, మురుకులోనే ఉంటుంది కాకి. సో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచి యాజకత్వ సేవ ఇచ్చాడు కనుక, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు దేవదూతలు చేయలేని సేవ మనకి ఇచ్చాడు కదా. అందుకే బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే దేవుడు మన పనిని ఎంతో అద్భుతంగా మారుస్తాడు. ఒక సేవకుడికి ఉండవలసిన బుద్ధిని గురించి ఇక్కడ ABC అని 3 మాటల్లో చెప్తాను. ఇప్పుడు యెహోయాదా రాజులకు బుద్ధి చెప్పాడంటే ఆయన బుద్ధి బాగుంది కాబట్టి అలా చెప్పగలిగాడు. మనలో కూడా ఎలాంటి బుద్ధి ఉండాలో మీకు ABC అని 3 మాటలు చెప్తాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధి. 119వ కీర్తన 34వ చరణం చూద్దాం ఒకసారి. ఈ మాట చదువుతారు భక్తులు. 119వ కీర్తన 34వ చరణం. దేవా, ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన కార్యముల సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి చేయి. అప్పుడు పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారంగా నడుచుకుంటానని భక్తుడు మాట్లాడుతాను. అంటే ఒక సేవకుడి యొక్క బుద్ధి ధర్మశాస్త్రాన్ని అనుసరించేటట్లుగా ఉండాలంట. మనము సేవలో ఎట్లా ఉంటుందంటే, వాక్యం చెప్తాం, ఆ చెప్పే వాక్యం మనకు కాదు, మన ముందున్న వాళ్ళకి అన్నట్లుగా చెప్తూ ఉంటాం. అలా కాదు. ఫస్ట్ ఆ వాక్యం మనలో పనిచేయాలి. ఆ వాక్యం మనకి దేవుడు ఒక పరిశుద్ధత గురించి మాట్లాడా, ఒక ప్రార్థన జీవితం గురించి మాట్లాడా. ఒకవేళ నీకు అప్పుడు మనసు లేదు, వాక్యం చెప్పే పరిస్థితులు లేవా, దేవుని సందులో ఎవరికైనా అప్పగించి కానీ తప్పకుండా ముందు నువ్వు చెప్పే వాక్యాన్ని మొదట నువ్వు అనుసరించగలగాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి బుద్ధి దయచే ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, మనం ఎక్కడ నిలబడినా ఖచ్చితంగా ఆ చెప్పే ఆ వర్తమానం గురించి మనం ప్రార్థన చేసుకుంటాం కనుక ఆ వాక్యం మొదట మనలో పనిచేయాలి. అది మొదట మనలో క్రియారూపం దాల్చాలి. అప్పుడు మనం ఏం చెప్పిన ప్రజలు ఖచ్చితంగా వినటానికి ఇష్టపడతారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి కావలసిన బుద్ధిని యేసు నామములో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఓకే, ఈ సందర్భంలో నేను మీకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లోడు బాగా మారం చేస్తా, అల్లరి చేస్తా, అసలు వాళ్ళ మమ్మీ మాట వినకుండా ఎంతో వాళ్ళ అమ్మగారిని ఏడిపిస్తూ ఉన్నాడంట. ఆ పిల్లోడు ఎంత చెప్పినా సరే వింటలేదంట. సర్లే వీడు నిండిటట్లుగా లేడనుకుని ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు పెద్ద ఆయన కనుక, గాంధీ గారు ఉన్న రోజుల్లో ఆ తల్లి ఏం చేసిందంటే, వీడు ఎంత చెప్పినా వింటలేదు, గాంధీ తాత చెప్తే వింటాడు అనుకుని గాంధీ తాత దగ్గర తీసుకెళ్ళి, అయ్యగారు వీడు ఎంత చెప్పినా వింటలేదండి. ఏంటమ్మా ఏం చెప్తున్నాను అంటే, అదేనండి ఆ కిచెన్లోకి వచ్చేసి పంచదార గుప్పుట్లు మింగేస్తా ఉన్నాడండి. పంచదార తినొద్దురా బాబు, పురుగులు పట్టేస్తారు, వద్దురా బాబు అని ఎంత చెప్పినా సరే వింటలేదండి వీడు. మీరైనా చెప్పండి బాబు, నా మాట అసలు వింటలేదు, మీరంటే పెద్దోళ్ళు చెప్తే వింటారంటే 2 రోజుల తర్వాత రా అమ్మ అని చెప్పాడంట. సరే అని 2 రోజుల తర్వాత మరలా పాపం బస్ టికెట్ పెట్టుకుని దూరం మాట మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళిందంట. ఆ తల్లి ఆ పిల్లోని తీసుకుని వెళ్ళిన వెంటనే, ఒరేయ్ పంచదార మారేరా అన్నాడంట. అప్పుడు ఈ తల్లి అనుకున్నదంట, ఈ ముక్క ఏదో 2 రోజుల ముందే చెప్పొచ్చు కదా, బస్సు ఛార్జీలు వేస్ట్, దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ గాంధీ గారు చెప్పారంట, 2 రోజుల ముందే చెప్పేవాడిని అయ్యా,
ఆ 2 రోజుల వరకు కూడా నేను కూడా పంచదార మింగేసేవాడిని గుప్పుట్లు. నేను మానకుండగా ఆ పిల్లోడికి చెప్పలేను కదా. అందుకనే నాకు 2 రోజులు టైం పట్టింది. 2 రోజుల తర్వాత నేను సరి చేసుకుని అప్పుడు నేను ఈ పిల్లోడికి చెప్పగలిగాను. నిజమే కదా. మనం కూడా సంఘంలో బోధిస్తున్నప్పుడు విశ్వాసులు ప్రశ్నించేటట్లుగా కాకుండా మొదట ఆ వాక్యాన్ని మనం అనుసరించి, ఒక అబద్ధం గురించి చెప్పేటప్పుడు ముందు మనం అబద్ధాలు చెప్పకుండా సరి చేసుకుంటాడు. ఒక కోపాన్ని గురించి ప్రసంగం చేస్తున్నావా, ముందు నువ్వు కోపాడకుండా సరి చేసుకొని, ఒకేలా ఏదో విధంగా నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధి గురించి మాట్లాడుతున్నా, ముందు నువ్వు పరిశుద్ధిలోకి వచ్చేటట్లుగా ప్రతిదీ మొదట మనం, ఆ తర్వాత విశ్వాసులకి. అందుకే ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధి మనకు ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఈ కార్యం జరిగించునుగాక. బి, కృతజ్ఞతా బుద్ధి. ఒక సేవకుడిలో ఉండవలసిన బుద్ధి ఏంటంటే కృతజ్ఞతా బుద్ధి. కృతజ్ఞత సేవకుడికి ఎప్పుడు కూడా మనల్ని యాజకత్వం చేయటానికి నేర్పించిన కృతజ్ఞతా బుద్ధి ఖచ్చితంగా సేవకుడికి ఉండాలి. యెషయా గ్రంథం 57:19. యెషయా 57:19 ఈ మాట ఉంటుంది, కృతజ్ఞతా బుద్ధి పుట్టించెదను అని. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించెదను చాలు. అంటే ఒక సేవకుడిలో ఖచ్చితంగా కృతజ్ఞత. నిజమే కదా. ఒక సేవకుడు తయారవ్వాలంటే ఈ వస్త్రాన్ని మనకి వేయించిన ఒక సేవకుడు ఉన్నాడు కదా, సేవ నేర్పించిన ఒక సేవకుడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా కృతజ్ఞత బుద్ధి నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. నన్ను సేవలోకి నడిపించిన మా అక్క, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. అది కృతజ్ఞతా బుద్ధి. సేవ పరిచర్యలో ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకుంటే మన సేవ అద్భుతంగా ఫలిస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా మనం రాణించగలుగుతాం. అందుకనే మీకెప్పుడు కూడా సేవా పరిచర్యలో కృతజ్ఞత భావం మీ గుండె నిండా ఉండాలి. యేసయ్య మీకు అది అనుగ్రహించునుగాక. సి, స్థిరమైన బుద్ధి. స్థిరమైన బుద్ధి. హెబ్రీ పత్రిక 11:26 మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుటే భాగ్యమని ఎంచుకున్నాడు. హెబ్రీ 11:26 స్థిరమైన బుద్ధి గలవాడై, అంటే ఆయన ఒక ఇంజనీరు, ఒక స్థాయిలో ఉన్నాడు. కానీ దేవుడు సేవకు వచ్చినప్పుడు ఐగుప్తి ధనం నాకు వద్దు, ఈ భోగభాగ్యం నాకేం అక్కర్లా, దేవుని ప్రజలతోనే శ్రమ అనుభవించి నాకు మేలు, అదే మైండ్లో ఉండిపోయింది. కనుకనే దేవుడు అతనికి అన్ని ఆత్మలు అతని చేతికి అప్పగించాడు. నిజంగా మీ సేవా పరిచర్యలో స్థిరత్వం అనేది కావాలి. ఒకరోజు ఒకలాగా మీరు మారిపోకూడదు. దేవుడు పిలిచాడు, ఎంత కష్టమైన సేవ తప్ప ఇంకేం చేయకూడదు. పేతురు చూడండి, బాబోయ్ యేసుప్రభువా ఎత్తబడిపోయాడా, ఆయన మరణించేశాడు, ఆయన సిలువేశారా, ఇంకా మాతో ఉన్నాడు అనుకుని ఆ వలుదులేసి సేవకు వచ్చిన పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సేవలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మీరు దేవుని పనికి వచ్చారు కనుక ఎన్నో కష్టాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కానీ ఒక కిరీటం కూడా ఉంది మనకి. అందుకోసం స్థిరమైన బుద్ధితో దేవుని పని చేద్దాం. దానియేలులో చూస్తే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడంట. అందుకే 130 మందిలో లేకపోతే 3 అతన్ని ఒక్కడిగా చేసి, ప్రధానుడిగా చేసి, ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా మార్చేశారు. ఈరోజు ప్రత్యేకంగా రాజులకే బుద్ధి నేర్పించిన యెహోయాదా మన జీవితానికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఖచ్చితంగా ఒక సేవకుల్లో యేసు నామములో ఈ బుద్ధి పని చేయనుగాక. ఇందులో మైనస్గా చెప్తాను, బుద్ధి లేకపోతేనండి నువ్వు ఎంత కష్టపడినా వృద్ధిలోకి రావు. ఇది రాసుకో. హోషేయ గ్రంథం 13:13 బుద్ధి లేనోడు ఎంత కష్టపడినా అభివృద్ధిలోనికి రాలేడంటండి. ఆ మాట అలాగే ఉంది, అక్కడ క్లియర్గా రాశారు, బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాలేడంట. అంటే బుద్ధి లేకపోతే మనం అభివృద్ధి అనేది మనకి రాదు.
అందుకే ఖచ్చితంగా బుద్ధి కావాలి. బుద్ధి లేనివాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా, దేవుడు లేడంటాడు. బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడు, కొండెములు చెప్తా ఉంటాడంట. ఇవన్నిటికి రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చెప్పేవి కాదు, కానీ నేను మీకు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు రన్నింగ్ నోట్స్. బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడు, కొండలు అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారంటే అది బుద్ధి లేని పనే. నెక్స్ట్, మనస్సును స్థిరంగా ఉండదంట బుద్ధి లేని వాళ్ళకి. నెక్స్ట్, కోపం ఎప్పుడు కూడా లోపల అంతరంగంలో స్థిర నివాసం చేస్తుందంట, సుఖ నివాసం చేస్తుందంట. బుద్ధి లేనుడు జారత్వం పనులు చేస్తాడంట. ఇవన్నీ కూడా వాక్యాలు ఆధారాలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది కదా. ఎఫ్రాయిము బుద్ధి లేని గొవ్వ అని రాశారు అతని గురించి. నేను ఈ మధ్యకాలంలో ఒక సాక్ష్యాన్ని విన్నాను. బుద్ధి నేర్పించడం అంటే ఒక సాక్ష్యాన్ని విన్నాను. అది అమెరికా దేశం. అక్కడ ఒక టైలర్ గారు టైలర్ పని చేస్తున్నారు. ఆయన పేరు జాన్ ఫ్లేవర్ అనే వ్యక్తి. జాన్ ఫ్లేవర్ అనే వ్యక్తి టైలరింగ్ మిషన్, బట్టలు కుడతా ఉంటాడు అన్నమాట. ఈ బట్టలు కుట్టే వర్క్ చేస్తూ ఉంటుంటే ఒక యవనస్తుడు, మీకులాగా ఒక యవనస్తుడు వచ్చి, సార్ నాకు బట్టలు ఆది తీసుకుని కొలతలు తీసుకుని నాకు ఒక చక్కని డ్రెస్ కుట్టండి అని ఆ డ్రెస్ తీసుకొచ్చి కొలతలు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు జాన్ ఫ్లేవర్ అనే ఈ వ్యక్తి అన్నాడు, టైలర్ గారు అన్నారు, నేను నీకు ఫ్రీగానే బట్టలు కుడతాను, అయితే నీవు ఒక చిన్న పని చేయాలి నాకు అన్నాడు. యవనస్తులకి ఫ్రీగా ఏదైనా చేస్తామంటే ఏం చేస్తారు చెప్పండి, బాబు అర్జెంటుగా నువ్వు ఏది చెప్తే అది చేస్తానన్నాడు. యవనస్తులు చూడండి, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించావనుకో ఒక నెల, నీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం యవనస్తులు కదా. టైలరింగ్ బట్టలు నేను ఫ్రీగా కొడతాను, నీకు ఏది కావాలో చేయ. సరే అన్నాడు. ఏం పని కాదు కానీ ఈరోజు సాయంకాలం పలానా చోట గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి నువ్వు నాతో కూడా వస్తే చాలు. హలో, ప్రైజ్ లార్డ్, ఎక్కడికి రావాలా? నాతో కూడా మీటింగ్ వస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన కూడికి జరుగుతుంది, నాతో కూడా నువ్వు వస్తే చాలు, ఇంకేమీ హెల్ప్ చేయక్కర్లేదు. అవునా, ఎన్ని గంటకి రావాలి సార్? సరిగ్గా నువ్వు 6 అయినప్పటికీ ఇక్కడికి వచ్చేసాయి, సాయంకాలం 6 గంటలు. నేనే నా ఛార్జీలు పెట్టుకుని నా స్కూటీ మీద పెట్రోల్ కొట్టించుకుని తీసుకుని వెళ్తాను నేను. సరే అన్నాడు, సిద్ధమైపోయాడు. ఉదయకాలం డ్రెస్ కొలతలు ఆదిచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీతో చెప్పాడమ్మా నేను సాయంకాలం వేరే పని మీద వెళ్తున్నాను, ఒక అంకుల్ రమ్మను నన్ను అన్నాడు. సరే వెళ్ళాను. వచ్చాడు. మరి ఫ్రీగా కొడుతున్నాడు కదా, అతడికి దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ తీసుకెళ్తానన్నాడు కదా, బట్టలు ఫ్రీగా కొడతానన్నాడు కదా అనుకుని అతని స్కూటీ మీద ఎక్కించుకుని ఆయనే ఓన్గా డ్రైవ్ చేసుకుంటా వెనకాలేమో ఆ కుర్రోని కూర్చోబెట్టాడు. సరిగ్గా అతనికి 16 సంవత్సరాల వయసు అంటే అప్పటికి. ఈ టైలర్ గారికి ఒక 30+ ఉంటాయి. వెళ్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్కి మీటింగ్ ప్లేస్కి వెళ్ళాలి. ఈయన ప్రయాణం చేస్తా స్కూటీ మీద వెళ్తూ ఉన్నప్పుడు మనసులో ప్రార్థన చేసుకున్నాడంటే, ప్రభా ఈ యవనస్తుడు నేను మీటింగ్ తీసుకెళ్తున్నాను, ఆ సభకు తీసుకెళ్తున్నాను, ఈ సభలో నువ్వు మాట్లాడు నాయన, ఈ యవనస్తుడు ఒక్క ఆత్మ నా ద్వారా రక్షించబడితే చాలు, ఒక్క యవనస్తుడు ప్రయోజకుడైతే చాలయ్యా అనుకుని తన స్కూటీ డ్రైవ్ చేసుకుంటా మనసులో ప్రార్థన చేసుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ మీటింగ్ ప్లేస్లో కూర్చోబెట్టాడండి. కూర్చున్నాడు. వెనకాల ఆయన కూర్చుని పాటలు జరుగుతున్నప్పుడు ఇతడు పాటలు పాడతా మనసులో స్తుతిస్తా, ప్రభా ఇతడితో మాట్లాడయ్యా, వాక్యంకి దైవజనుడు నిలబడ్డాడు, ప్రభా ఇతనితో మాట్లాడయ్యా. అంతే అద్భుతంగా ఆ 2 గంటల మీటింగ్లో కూర్చున్నాడు. దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. కూటమైపోయిన తర్వాత ఆ యవనస్తుడు, అయ్యా మీరు నాకు యేసుక్రీస్తుని పరిచయం చేశారు కదా, నాకు ఖచ్చితంగా రక్షణ భాగ్యం కావాలి, చనిపోతే ఏమైపోతానో తెలియదు, కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమనికి పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడు. ఆ మాట అతని హృదయాన్ని తాకింది. అయ్యో ఇంతవరకు బుద్ధి లేక ప్రవర్తించానా అనుకుని సరి చేసుకుని పశ్చాత్తాపడి కన్నీళ్లతో వేదిక దగ్గరికి వచ్చాడు. సేవకుడు ప్రార్థన చేశారు. కొంతకాలం తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత త్వరగానే ఆ కుమారుడు మందిరానికి ఈయనతో పాటు రావటం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు వాక్యం విన్న వెంటనే మారు మనసు పొందాడు. ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత అతని హృదయంలో వాక్యం క్రియ చేయగా వెంటనే
సార్ నేను బాప్తిసం తీసుకున్నాను కదా, దేవుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు, సేవ చేయమని పిలుస్తూ ఉన్నాడు, సేవ కొరకే నన్ను ఎంపిక చేసుకున్నాడని నాకు అర్థమవుతుందనంటే, సరేననుకుని సేవకుడి కొరకు ఆలోచించి ఎక్కడికి ట్రైనింగ్ పంపిద్దామని ఆలోచించి, ఈ టైలర్ గారి ఆలోచించి ఈ పిల్లోడు ప్రయోజకుడు అవ్వాలనుకుని పలానా చోటకి ట్రైనింగ్ పంపిద్దామని ట్రైనింగ్ పంపించాడు. ఓ సంవత్సర కాలం ట్రైనింగ్ నేర్చుకున్నాడు, సేవ అంతా అయిపోయింది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరలా వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు ఇతని కొరకు. చివరికి ఆ వ్యక్తి, ఈ యవనస్తుడు 16 సంవత్సరాల వయసులోనే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి సేవలో ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఒక మహిమ కలిగిన సేవకుడిగా తయారవటానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. ఒక 5 ఏళ్ళకి ఒక అద్భుతమైన సేవకుడిగా మార్చబడ్డాడు. ఇంతకీ ఆ దైవజనుడు ఆ అద్భుతమైన సేవ ఎంత అద్భుతంగా చేశాడంటే 20 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. 20 సంవత్సరాల్లో ఇంచుమించు 20 కోట్ల మందిని దేవుని దగ్గరికి నడిపించగలిగాడు. ఆ ఇంచుమించు 180 దేశాల్లో సేవ జరిగింది. ఇంతకీ ఈ యవనస్తుడి పేరు ఏంటయ్యా అనంటే డాక్టర్ బిల్లీ గ్రామ్. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా. చూడండి, ఈ బిల్లీ గ్రామ్ గారు ఇంత ఘనమైన సేవకుడు అవటానికి గల కారకుడు ఎవరంటే ఒక టైలర్. ఆ టైలరే అతనికి మీటింగ్ తీసుకెళ్లకుండా అతన్ని దేవుని వైపుకి ఆకర్షించకపోతే బిల్లీ గ్రామ్ గారి అడ్రస్సే తెలియదు ఎవరికి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సేవకులు అవటానికి ఎవరో ఒకరు కన్నీళ్ళు కార్చారు కదా, మీరు సేవకులు అయ్యారు కదా, మరి మీరు అనేకుల్ని తయారు చేయటానికి, బుద్ధి నేర్పించటానికి దేవుని పనిలో ఒక పనిముట్టుగా మీరు వాడబడితే వాళ్ళను కూడా దేవుడు ఒక బలమైన ఆయుధంగా వాడుకోవచ్చేమో. పౌలు తిమోతి ఉన్నాడని జత పని వాళ్ళగా ఎంతోమంది తిమోతిని, తీతుకుని, ఎపఫ్రాలు ఇలాంటి సేవకుల్ని తయారు చేశాడు. నేటి దినాల్లో సేవకుల్ని తయారు చేసే సేవకులు కనుమరుగైపోతున్న రోజులు ఇవి. కానీ దేవుడు నీకు యెహోయాదా లాంటి యాజకత్వ సేవ అప్పగించాలంటే నువ్వు అనేకులకి బుద్ధి నేర్పించే వ్యక్తిగా యేసు నామములో దేవుడు నిన్ను వాడుకొనును గాక. పౌలు అంటండి సంఘానికి ఎప్పుడు బుద్ధి నేర్పించేవాడంట. చదువుదామా మాట. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యాలు 20:31. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. ప్రతి మనుషునికి ఎవరికంట? సంఘంలో ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెప్పాడంట. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి అంటున్నాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు ఆ ప్రాంతంలో, మానక బుద్ధి చెప్తే ఉన్నాడు. లాస్ట్కి వచ్చినప్పటికి అంటాడు కదా, ప్రతి మనుషుని క్రీస్తుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని బుద్ధి చెప్తున్నాను, ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను. ఈ విధంగా దైవజనుడి పరిచర్య. ఈరోజు నా ప్రార్థన, యెహోయాదా రాజులకే బుద్ధి చెప్పాడు, ఒక యాజకుడు కదా. దావీదుకి బుద్ధి చెప్పిన వ్యక్తి ఎవరు చెప్పండి? నాతాను ప్రవక్త. ఆ మనుష్యుడు నీవే. వెంటనే దిద్దుకున్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసరిగా మారిపోయాడు. సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఈ వారమంతా నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా సంఘానికి బుద్ధి చెప్పగలిగిన స్థాయిలో నా ఆత్మీయ జీవితాన్ని కట్టు అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ ద్వారా అనేకులు బుద్ధి నేర్చుకుంటారు. నేర్చుకున్న వాళ్ళు సాక్షులుగా బ్రతుకుతారు. దేవుడు అలాంటి కృప సేవకులైన మనందరికీ అనుగ్రహించునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? రైట్. ఇక రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్ యాజకుడైన యెహోయాదా ఆయన మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, రెండవది దినవృత్తాంతాలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారు, ఆలకిద్దాం. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 12. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయ వారికి, యెహోవా మందిరం పనిచేసే వాళ్ళకి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయ, యెహోవా మందిరాన్ని బాగు చేయటానికి, కాపాడటానికి కాసేవారిని, వడ్లవారిని,
మందిరాన్ని బలపరచడానికి ఇత్తడి పనులు చేసే వారిని కూలికి కుదిర్చి కుదిర్చాను. చూడండి అక్కడ సందర్భం ఏమిటంటే, రెండవది మందిరాన్ని బాగు చేసిన వాడు. ఆమెనండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోయాదా అనే యాజకుడు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఎందుకు మంచివాడుగా ఉన్నాడంటే అతను చేసిన పనులు ఏంటో తెలుసా? రెండవదిగా మనం గమనిస్తే మందిరాన్ని బాగు చేశాడు. ఈరోజు ఒక సేవకులుగా మన మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటో తెలుసా? ఒక మందిర సేవ మనకు అప్పగించాడు. ఒక సేవా పరిచర్యలో ఒక మందిరాన్ని కట్టే ఒక భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మన పని ఏంటంటే మందిరాన్ని బాగు చేసే పని మన మీద ఉంది. మందిరాన్ని బాగు చేసే పని, ఆ వాక్యపు వెలుగును మనం ఒకసారి కొంచెం డెప్త్గా ఆలోచిస్తే, యోవాజు రాజుగా ఉన్నాడు. 6 సంవత్సరాలైనా అతల్యకు కనపడకుండా దాచబడ్డాడు. ఎందుకంటే అతల్య అనే ఈమె భయంకరంగా మనుషుల్ని చంపిస్తూ ఉంది. 6 సంవత్సరాలు దాచిపడ్డాడు. దాచిపడిన తర్వాత రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ఈ రాజు కాలంలో యెహోయాదా యాజకుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు యోవాషు రాజు అయిన తర్వాత చేసిన పని ఏమిటంటే, వాక్యంలో మనం కొంచెం ముందుకు వెళ్ళి చదువుతూ ఉంటే, యాజకులందరినీ పిలిచి, ఈ మందిరం పాడైపోయింది, మీకేం బాధ్యత లేదా? మందిరం పాడైపోతే మీకు నాకు కాదన్నట్టుగా ఉంటారేంటి అని అనుకుని యోవాషు అందరినీ పిలిచి, యాజకులందరినీ పిలిచి అడుగుతూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పాడైపోయిందో తెలుసా? 23 సంవత్సరాలు మందిరం పాడైపోతే ఒక్క యాజకుడికి కూడా పట్టలేదండి. నాకు భలే ఆలోచన వస్తుంటుంది. మందిరంలో వస్తువులు పాడైపోతూ ఉంటాయి, మందిరంలో ఉపకరణాలు పాడైపోతూ ఉంటాయి, మందిరంలో అనేకమైన స్థితిగతులు పాడైపోతాయి. కానీ యాజకత్వం చేసే యావకులు నాకెందుకులే అన్నట్లుగా ఉంటే ఎలా? 23 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. 23 సంవత్సరాలు మందిరంలో, అస్సలు మందిరం పాడైపోయిన వాళ్ళకి ఏం కాదు. చాలామంది సేవకులు ఏమనుకుంటారంటే, నాకు సంబంధం లేదులే, నేను ట్రాన్స్ఫర్ అయిపోతాను కదా. నేనంటాను, ఒక చోటే నీకు దేవుడు పని అప్పగించినప్పుడు అక్కడే సరిగ్గా చేయకపోతే ఇంకొక చోట వెళ్ళి నువ్వేం చేయగలుగుతావు? ఎక్కడున్నా దేవుడు నీకు పని అప్పగించినప్పుడు అక్కడ ఉన్న మందిరం పరిస్థితులు ఏంటని చూసుకుంటూ ఉండాలి. 23 సంవత్సరాలు ఉన్నారండి వాళ్ళు. 23 సంవత్సరాల్లో ఎవ్వరు మందిరాన్ని పట్టించుకోలేదంట. యోవాషు అడుగుతున్నాడు, యాజకులారా ఏంటిది ఇలా చేశారు మీరు అంటే, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ టైంలో యెహోయాదా యాజకుడిగా ఉన్న ఈయన రంగంలోకి దిగాడు. అతడు మందిరం మీద ఎంత ఆసక్తి కలిగి ఒక కానుక పెట్టి ఒకటి చేయించి మందిరానికి వచ్చేవాళ్ళు ఆ గేట్ దగ్గరలో ఆ కానుక పెట్టేవాడు. వచ్చిన డబ్బంతా సమకూర్చి సంచులుగా సమకూర్చిన తర్వాత దాన్ని తీసుకుని ఏ పని ఎవరు చేయాలో ప్రతి దానికి కలప పనికి సంబంధించిన వాళ్ళు కలప పనికి అప్పగించాడు, చెక్క పనికి చెక్క పని అప్పచెప్పాడు, ఆ శిల్పి పనికి శిల్పి పని అప్పగించాడు. ప్రతి పనికి మంచి వర్కర్స్ని, నమ్మకస్తులైన వాళ్ళని సెలెక్ట్ చేశాడు. చూడండి ఒకసారి మీకు అతని గురించిన వివరాలన్నీ కూడా రాజుల గ్రంథంలోకి వెళదాం. రాజుల 2వ పుస్తకం 12వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారా? యాజకులను అడుగుతున్నారు కదా, 6 నుంచి చదవండి. 6 నుంచి మీరు నోట్ చేసుకోండి, 6 to 9 నోట్ చేసుకోండి. ఒక్కొక్క వచనం చదువుతారా? అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు, రాజుల 2వ పుస్తకం 12వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదవక్క. యోవాషు ఏలుబడిలో 23 సంవత్సరాలు యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. అస్సలు 23 సంవత్సరాల్లో కనీసం ఒక సంవత్సరం పట్టించుకోకపోయినా ఇంకో సంవత్సరం ఏం చేస్తారు కదండి, ఓ నెల పట్టించుకోకపోయినా ఇంకో నెల, అసలు 23 సంవత్సరాలు మరి ఏం చేశారు వాళ్ళు? చూడండి మీరు ఆ వాక్యాలన్నీ చదువుతూ ఉంటారు, ఒకసారి మీరు చదవండి. కనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి అందరు సేవకుల్ని పిలిచాడు. మందిరంలో శిథిలమైన స్థలములు మీరు ఎందుకు బాగు చేయట్లేదు? మీరు ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యం తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలమును బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకొని దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చింది. 8వ వచనం చూడండి, ఆ యాజకులు ఇస్తున్న ఆన్సర్ చూడండి. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏమంటున్నారు తెలుసా? యాజకులు, అమ్మ టిక్ చేయండి, యాజకులు వాళ్ళ ఆన్సర్ చూడండి.
మందిరంలో యాజకులు శిథిలమైన స్థలం. యాజకులు ఏమన్నారు? గట్టిగా చదువుతాను, నేను చదువుతాను చూడక్క, నా కోణంలో నువ్వు చదివితే బాగుంటుంది అక్క. మందిరంలో శిథిలమైన స్థలముల్ని బాగు చేయుట మా వశంలో లేదు, మాకు సంబంధం లేదు. మరి మీ సంబంధం ఏంటి? మీ పని ఏంటి? మేమా వస్తాం వెళ్తాం అంతే, మాకేం సంబంధం లేదు. మరి ఎందుకు సేవకు రావటం కదా? అసలు ఆ ప్రశ్న మనం వేసుకుందాం. ఇప్పుడు మందిరం పాడైపోతుంటుంటే, మందిరం పాడైతుంటే, మందిరంలో జనాలు పాడైపోతుంటే నాకు సంబంధం లేదంటే అసలు నువ్వు ఏం యాజకుడు? అసలు వాళ్ళు పాడైపోతున్నారంటే నాకు సంబంధం లేదంటే ఎందుకు నువ్వు సేవకు వచ్చింది? ఆలోచించు. దేవుడు నీకు నమ్మి ఒక పని అప్పగించి, ఒక వస్త్రం ఇచ్చి యాజక సేవ చేయమని ఆ పని అప్పగిస్తే వాళ్ళు పాడైపోయిన నాకు సంబంధం లేదని ఆన్సర్ చెప్తా ఉంటుంటే అసలు నువ్వు ఈ సేవకు వచ్చింది ఎందుకు అని అడుగుతున్నాడు దేవుడు. ఆ సమయంలో యెహోయాదా నిలబడి ఒక కానుక పెట్టి చేయించాడండి. మీరు ఒకటి అనుకోవాలి, ఇది దేవుని సంఘం. ఆమెనండి, ఇది జాన్ వెస్లీ అన్నది కాదు, కృపక్కది కాదు, ఎవరెవరిది కాదు, దేవునిది. నీకు నమ్మి దేవుడు పనిచ్చాడు కదా, ఆ మందిరంలో ఎవ్వరు పాడైపోయినా నిన్నే అడుగుతాడు దేవుడు. ఒక సంఘాన్ని, ఒక బ్రాంచ్ని నీకు అప్పగించాడా, అందులో ఎవడు కుదురుగా లేకపోయినా నిన్నే అడుగుతాడు దేవుడు. నువ్వే లెక్క చెప్పాలి. మందిరం పాడైపోవడం అంటే మందిరం బాగానే ఉంది, మందిరంలో మనుషులు పాడైపోతున్నారు. ఇప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు కొందరు, కోప్పడేవాళ్ళు కొందరు, కసురుకునేవాళ్ళు కొందరు, సాడీలు చెప్పేవాళ్ళు కొందరు, సనుక్కునేవాళ్ళు, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ సెట్ చేసే బాధ్యత నీకే ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అతడు బాగు చేయటానికి అతను ఎంత బాధ్యత తీసుకున్నాడండి. ఈరోజు ఇలాంటి సేవ నేటి దినాల్లో సంఘాల్లో జరగటం లేదు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి మరలా నిన్ను చేయటానికి ఒక యాజకత్వ పని అప్పగించాడు కదా. యెహోయాదా వంటి ఆ భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? భాగ్యం ఇచ్చునుగాక. ఖచ్చితంగా ఏమండి, మన విశ్వాసులు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగుండాలి ఫస్ట్. వాళ్ళు బాగుంటేనే, వాళ్ళు సాడీలు చెప్తున్నారా ప్రభా, వాళ్ళ గురించి నువ్వు ఆడవాలి. వాళ్ళు అబద్ధాలు కోరిగా ఉన్నారా, వాళ్ళ గురించి కన్నీళ్ళు కార్చు. ఒక యాజకుడు చేయవలసిన పని ఏంటో తెలుసండి, కన్నీళ్లు కార్చటమే. యోవేలు గ్రంథంలో ఉంది చూడండి ఒకసారి. అసలు ఒక యాజకుడు చేయవలసిన పని గురించి చూస్తే ఏడుపు వస్తూ ఉంటుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు. ఒక యాజకుడు చేయవలసిన పని గురించి ఉంది చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం అనుకుంటా. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు మండపమునకు బలిపీఠముకు మధ్య నిలబడి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. అందుకే దేవుడు జాలి పడ్డాడంట వాళ్ళ మీద. 16వ వచనం 1:16, మనము చూచుండగా దేవుని మందిరంలో ఇక సంతోషం లేదు, ఉత్సాహం లేదు, నిలిచిపోయాను. ఆ సమయంలో వాళ్ళు చేసిన పని కన్నీళ్లు కార్చడమే. ఇంకా మనం చేసేది ఏమీ లేదు. దేవుడు మందిరాన్ని బాగు చేయడానికి పని అప్పగించాడా? కన్నీళ్ళు కార్దాం. పాడైపోతుంది, యూత్ పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, వస్తువులు పాడైపోతున్నాయి, సేవ పాడైపోతుంది. ఇదిగో దాన్ని బాగు చేయటానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అందుకోసమే నీకు ఆ పని అప్పగించబోతున్నాడు. యెహోయాదా వంటి సేవ మనమందరము చేయుదుముగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఒక సందర్భం చెప్పనా, ఏలియా సేవలు చూడండి ఒకసారి. ఏలియా బలిపీఠాన్ని బాగు చేసినప్పుడే అగ్ని దిగొచ్చింది. మీరు నోట్ చేసుకోవచ్చు ఈ మాట. ఎలా పడితే అలా ఉన్న బలిపీఠాన్ని వెంటనే కట్టెలు పేర్చలేదు. ముందు 12 రాళ్ళని బాగు చేసి అప్పుడు బలిపీఠం కట్టాడు. ముందు మందిరంలో వచ్చేవాళ్ళు సెట్ అవ్వాలి. వాళ్ళు బాగైతే మందిరం అంతా బాగైపోతుంది. అందుకే సేవకుడిగా నీ పని ఏంటంటే వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్ళు కార్చు, విలపించు, రోదించు. ఖచ్చితంగా ఏలియా చేసిన సేవ ఏంటంటే బలిపీఠాన్ని బాగు చేసినప్పుడు అగ్ని దిగొచ్చింది. అప్పుడు దేవుని శక్తి వాళ్ళు ఒప్పుకున్నారు. దేవుని శక్తిని వాళ్ళు ఒప్పుకున్నారు అంతే. యేసయ్య ఇలాంటి భాగ్యాన్ని మనకు దయచేయను గాక. మరి ఎలీషా కూడా బాగు చేసే పనిలోనే ఉన్నాడు. ఒక ఊరికి వెళ్ళాడు,
మనకు తెలుసు కదా, ఊరు మంచిదా అంటే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఆ ఊరికి వెళ్ళాడు, ఆ ఊరిలో నీళ్లు పాడైపోయినాయి. నీళ్లు పాడైపోతే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? కొత్త పాత్ర ఒకటి తెచ్చి ఉప్పు వేసినప్పుడు ఆ నీళ్లు బాగైనాయి. ఏలియా చేసిన సేవ బాగు చేయటమే, ఎలీషా చేసిన సేవ బాగు చేయటమే. అసలు సేవ అంటే ఏంటో తెలుసా? పాడైపోయిందని నీకు అప్పగెత్తాడు. నువ్వు చేసి పెట్టంటే బాగు చేయటమే. శిష్యులు చూడు, వలలను బాగు చేస్తూ వచ్చారంట. ఇప్పుడు వల వేయాలంటే ఆ వల బాగుండాలి కదా. వల బాగుండకుండా నువ్వు ఎంత వల వేసినా ఎన్ని చేపలు పట్టుకోగలుగుతావు చెప్పు? బాగు చేయటం ముందు నీకు రావాలంటే ముందు మనం బాగోవాలి, మందిరం బాగోవాలి, అప్పుడు వాళ్ళు బాగవుతారు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. ఇందులో మైనస్గా బెల్షాజర్ ఆయన చేసే పని చూస్తే మందిరాన్ని పాడు చేశాడు కదండి. మందిరంలో వస్తువులు తెచ్చి, అసలు మందిరంలో వస్తువుల్ని అపవిత్రంగా నింపి తాగి విచ్చలవిడిగా ప్రవర్తించాడు. దేవుడు చూశాడు. ఆ రాత్రి ఒక అరచి వచ్చి మెనే టెకేలు ఫారిస్ అని రాసి వెళ్ళిపోయింది. ఆయన రాజ్యం నిలవలేదు. ఏమంటే దేవుని మందిరంలో వస్తువులు పాడైతే వాళ్ళు బాగుండరండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరంలో వస్తువు అంటే ఒక ఆత్మ కావచ్చు, భౌతిక సంబంధమైన వస్తువు కావచ్చు, అది విలువైంది. యేసయ్య రక్తం పెట్టి కొన్న ఒక ఆత్మను దేవుడు నీకు అప్పచెప్తున్నాడంటే వాళ్ళ విలువ ఎంతో తెలుసా? యేసయ్య రక్తం అంత విలువ. వాళ్ళు పాడవకూడదు. అలాగే వస్తువులు కూడా ఎంత విలువ తెలుసా? వాళ్ళ చాలా కష్టపడి నీకు ఇచ్చిన రూపాయి జాగ్రత్తగా వస్తువులు కొన్నారు, అవి పాడవకూడదు. సో తప్పకుండా దేవుడు ఈ భారం దేవుడు నీ గుండెల్లో స్థాపించునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్దాం. సో బెల్షాజర్ గురించి చదువుదామా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. దానియేలు 5:3. త్వరగా చూడాలి. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములు తెచ్చి ఉంచగా, రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం చూసారు. బెల్షాజర్ చేసిన పని ద్రాక్షరసం పోసి త్రాగిరి. చూసారు, చేసిన పనులు చూస్తే బాగాలేదు బెల్షాజర్. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, పాడైపోతున్న చోటికి దేవుడు నిన్ను పంపిస్తున్నాడు. గ్రామాలేమీ అంతగా దీవెనకరంగా లేవు. త్రాగుడికి బానిసలైపోయిన వాళ్ళు కొందరు, విగ్రహారాధనకి బానిసలైపోయిన వాళ్ళు కొందరు, రకరకాల అలవాట్ల మధ్యలో ఉన్నది ఏరియాలు. ఆ ఏరియాలో ఒక మందిరం ఉందంటే అనేకులు అక్కడ బాగోవాలి. అది బాగోవాలంటే యెహోయాదా లాంటి యాజకులు కావాలి. పరిశుద్ధాత్ముడు అలాగ నిన్నే వాడుకోవాలని నా ప్రార్థన. దేవుడు నిన్ను ఆ పని కోసమే పిలిచాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. యెహోయాదాలాగా మనమందరం అనేకమైన పాడైపోతున్న మందిరాల్ని బాగు చేద్దాం. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. హల్లెలూయా చెప్పండి. చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాం, చాలా సాక్ష్యాలు. కొంతమంది మందిరాల్ని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. ఎన్నో ప్రాంతాల్లో పాపం వాళ్ళు స్థలాలు ఇచ్చి మందిరాలు కట్టిస్తే ఆ మందిరాల్ని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. అందుకే దేవుడు నీకెక్కడ ఏ పని అప్పగించినా అది దేవునిదిగా భావించు. పాడైందాన్ని నువ్వు బాగు చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడని భావించు. ఖచ్చితంగా అనేకమైన ఆత్మల్ని అప్పగిస్తాడు. మన దేహమే ఒక దేవాలయం. పాడైపోతున్న కుటుంబాల్ని కడదాం. స్థిరమైన పునాది మీద వాళ్ళు ఉంటారు, సరిచేయబడతారు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఇందులో ఇంకా మైనస్గా చెప్తాను. దేవుని మందిరం ప్రస్తుత దినాలు ఎలా ఉందో తెలిసి యేసు ప్రభువే చెప్పాడు. నా మందిరాన్ని ఏం చేశారంటే వాళ్ళు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారంట. దొంగల గుహగా మారిపోయిందంట దేవుని మందిరం. చూద్దాం. మత్తయి సువార్త 21:13. మత్తయి సువార్త 21:13. త్వరగా చూడాలి.
మత్తయి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు రాయబడి ఉన్నది. అయితే దానిని మీరు దొంగల గుహగా చేశారు. చాలు. అంటే దేవుని మందిరం ప్రస్తుతం అనేక చోట్ల పాడైపోతుందని యేసు ప్రభు మౌనంగా ఉండలేదు. వాళ్ళ మీదకి అక్కడున్న వస్తువులన్నీ విసిరేశాడంట. నిజమే కదండి, దేవుని సేవ పాడైపోతే రోషన్ రావాలి, పౌరుషం రావాలి. నిజమే కదా ప్రభా, అనేక ప్రాంతాల్లో సేవ పాడవుతుంది. పాస్టర్ గారి పిల్లల గురించి రకరకాల సాక్ష్యాలు వింటూ ఉన్నామయ్యా. సంఘాల గురించి రకరకాల అన్ని చోట్ల సేవ పాడైపోతున్న దినాల్లో మమ్మల్ని మీరు ఎన్నుకుని ఈ పనికి ఇచ్చావు కదయ్యా, మా ద్వారా పాడైపోయిన దాన్ని బాగు చేయి. ఏలియా, ఎలీషా బాగు చేసే పనిలోనే ఉన్నారు, మమ్మల్ని కూడా అలా వాడుకొని ఆయన అని తీర్మానం చేసుకుందాం. యేసయ్య మన ద్వారా సేవను మరలా తిరిగి కట్టునుగాక. యేసు నామములో మందిరాన్ని బాగు చేసే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇందులో ఇంకా ప్లస్గా నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఈ మాట చెప్తున్నాను. రాజులే మందిరాన్ని బాగు చేసినప్పుడు మరి యాజకులు ఎందుకు బాగు చేయకూడదండి? హిజ్కియా రాజు ఉన్నాడు, ఏం చేశాడు చెప్పండి ఆయన. చూడండి, రాజుల దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:3. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29. ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి. చూడండి, సందర్భం మనం చూస్తే రాజైన మొదటి సంవత్సరమే మొదటి నెలలోనే ఆయన పని ఏంటో తెలుసా? మందిరం బాగు చేయటం. అప్పటికే మందిరం తలుపులేసేసి బూజు పట్టేసి ఉంది. ఆ మందిరం తలుపులు తెరిచాడు. చాలా చోట్ల మందిరాలు మూతవేయబడిన స్థితిలో ఉన్నాయండి. ఆరాధన జరగలేని పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల. సో ఆ హిజ్కియా నువ్వెందుకు కాకూడదు? రాజులే వాళ్ళ రాజ్యాన్ని పాలన చేసేవాళ్ళే దేవుని మందిరం మీద ఎంత మక్కువ వస్తే మరి సేవకులకి ఇంకెంత భారం రావాలి మందిరం మీద. ఒక సాక్ష్యం చెప్తాను, నిజంగా కన్నీళ్ళు ఆగవు. ఒక దైవజనుడి గురించి నేను రీసెంట్గా విన్నాను. ఈరోజు జూన్ 2వ తారీఖు కదా, ఈరోజు ఆయన సేవకు వచ్చిన రోజు అంట. సరిగ్గా 25 ఏళ్ల క్రితం, 25 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. ఆయన సేవ కొరకు దేవుని పని నిమిత్తమే ఒక సేవకు పరిచర్యకి వెళ్ళారంట. వెళితే అక్కడ ఎదురైన అవమానాలు, పోరాటాలు అంత ఇంత కాదు. ఇక సేవ చేయలేని నేను అనుకున్నాడంట ఆ దైవజనుడు. 10 సంవత్సరాలు కష్టపడ్డాడంట. 10 సంవత్సరాలు కష్టపడితే సంఘంలో ఏదో పోరాటం, సమస్య వచ్చి అప్పటికే కొన్ని ఆత్మలు సంపాదించాడు. ఇంకా ఆ సేవ వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వేళ వాళ్ళకి అప్పగించి ఆయన ఒంటరిగా వచ్చి ఏడుస్తూ దేవుని పాదాల దగ్గర పట్టుకున్నాడంట. ప్రభా, నన్ను పిలిచింది ఎందుకు? ఇన్ని 10 సంవత్సరాలు నేను కష్టపడితే బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది సేవ. పిలిచినవాడు నమ్మదగినవాడు కదయ్యా, నన్ను వాడుకోండి ప్రభా అని ఏడ్చి ప్రలాపించి కన్నీళ్లు కార్చి చిన్న గదిలో సేవ ప్రారంభించి మొదలుపెట్టాడంట దైవజనుడు. ఈరోజు ఆ సేవ 25 సంవత్సరాలుగా ఆయన పడిన ప్రయాసకి 25,000 మందిని ఆయనకి అప్పగించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. గుంటూరులో ఆయన సేవ చేస్తున్నాడు. ఆ దైవజనుడి పేరు కృపా మినిస్ట్రీస్ మాథ్యూ సాయి గారు. ఈరోజు ఆయన సేవకు వచ్చిన రోజు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాడైపోయిందని దేవుడు బాగు చేసే కృప ఇస్తాడు. బాధపడవలసిన పని లేదు. మరలా అవకాశం దేవుడు మీకు ఇస్తాడు. ఇంతకాలం సమయం వ్యర్థమైపోయింది అయ్యో అని బలహీనపడొద్దు. మరలా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దైవికమైన కృపలో మందిరాన్ని బాగు చేసే పని. మా ఊరిలో మందిరం కట్టబడిందంటే ఎవరినైనా అడగండి, పుల్లేటుకూరులో మందిరం ఎలా కట్టబడింది, అక్కడ సేవ ఎలా కట్టబడింది, ఒకటే చెప్తారు. 3 ఆడోళ్ళు 3 అక్కోళ్ళు ఆ సేవ కట్టబడటానికి కారకులైపోయారు. మరి దేవుడు నిన్ను పంపించిన ప్రాంతంలో కూడా నువ్వే ఒక యాజకుడిగా, ఒక యాజకురాలిగా దేవుని మందిరం బాగుంటే అంతే, అంతకన్నా ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు ఈ భారం నీలోనికి అధికము చేయనుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one,
యెహోయాదా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడిగా ఉండడానికి ఆయన చేసిన పనులేంటో అనంటే, మూడవది దినవృత్తాంతాల 2వ పుస్తకం 24వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24వ అధ్యాయం తరువాత మిగిలిన ద్రవ్యమును రాజు వద్దకును యెహోయాదా యొద్దకును 2వ దినవృత్తాంతాల పుస్తకం 24:14 చదవక. వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లును దహన బలును అర్పించుట యందు ఉపయోగపడినట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న చూస్తున్నారా మాటలు? యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరంలో ఉన్న అన్ని రోజులు యెహోవా మందిరంలో దహన బలులు నిత్యమును అర్పింపబడింది. నిత్యము దహన బలు అర్పించబడుతూ వచ్చాయంట. ఒకసారి అందరూ ఆమెన్ చెప్పండి ఒకసారి. రైట్. మూడవది ఏంటంటే దహన బలి అర్పించేవాడు. అందరూ చెప్పండి, ఏం అర్పించేవాడంట? దహన బలి అర్పించేవాడంట. ఓకే. సో మరి దేవుని పనులు, ఆయన ఉన్నంత కాలం దేవుని సన్నిధిలో దహన బలి అర్పిస్తూ వచ్చాడంట. మీరు ఇలా అనుకోవాలి, ప్రభా నేనున్నంత కాలం దహన బలి అంటే ఈక్వల్ టు సమర్పణ. నేనున్నంత కాలం, బ్రతికినంత కాలం ఎక్కడ రాజీ పడకుండా నీ పని అలా చేయటానికి కృపనివ్వయ్యా అని అడిగితే ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. యేసు నామములో అలాంటి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ చెప్దామా హల్లెలూయా అని. రైట్. ఒక చరణం పాడుకుంటూ ముందుకెళదాం. దేవుడు మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప సేవను మనకు అప్పగించాడు కనుక ప్రభా ఈ పరిచర్యలో నీ కృపచేత మమ్మల్ని నడిపించాయని ఒక చరణం పాడుకుంటూ మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. 1 2 3 స్టార్ట్. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయి నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయి నా పయనము. నీ దయచేతని కలిగిన క్షేమ ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతని కలిగిన క్షేమ ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన తరగని సుకుమారుడా నీ చరితము వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడ. అందరూ చెప్దామా? కరులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. కరులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ
చెప్దాం. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చెనా, జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చెనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నీవే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమని. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నీవే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. గనులకి లేని గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దహన బలిగా అర్పించుకునే ఒక గొప్ప సమర్పణ దేవుడు సేవలో మనందరికీ దయచేయనుగాక. చూద్దాం దేవుని సంధిలో ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యాన్ని గమనిద్దాం ఒకసారి. ఆదికాండ గ్రంథం 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ నేను నీతో చెప్పే పర్వతం స్థలం దగ్గర దహన బలిగా అర్పించు. ఒకసారి అందరూ ఆమెను చెప్దామా? సో అబ్రహాము లేక ఇచ్చిన కుమారుని తీసుకొచ్చి దహన బలిగా అర్పించేశాడు. సో యెహోయాదా ఉన్నంత కాలం రోజు దహన బలి జరుగుతూ ఉండేది. సో దహన బలి అంటేనే సమర్పణ. సమర్పణ అంటే అనేక విధాలుగా ఉంది సమర్పణ. కొంతమంది జీవితాల్ని సమర్పించుకుని సేవ చేస్తారు, అది ఒక కోణం. దేవుడు దానికి తగిన ప్రతిఫలం వాళ్ళకు ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీతో సేవ చేస్తారు, అలాగని ఫ్యామిలీ సేవ తక్కువగా చూడాల్సిన పని లేదు, దేవుడు వాళ్ళని అలా పిలిచాడు. అయితే ఫ్యామిలీగా ఉన్న సమర్పణలో ఉన్న నీలోకి రావాల్సింది ఏంటంటే సమర్పణ అనేది ఉండాలి. ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొచ్చి ఇమ్మంటే ఇంకా అసలే మారు మాట మాట్లాడకుండా తీసుకెళ్ళి అర్పించేశాడు. ఈరోజు దేవుని పరిచర్యలో మనం వస్త్రాల విషయం కావచ్చు, అలంకరణ విషయంలో కావచ్చు, శరీరం విషయంలో కావచ్చు, దేవుడు మెచ్చేటట్లుగా అర్పించుకోగలిగిన జీవితం, ఇట్టి సేవ యుక్తమైందని ప్రభు చెప్పినట్లుగా అతను బ్రతికినంత కాలం దహన బలి ఇస్తానే ఉండేవాడండి. కనుక దేవుని పరిచర్యలో మన జీవితం బూడిదిగా మార్చబడితే సంపూర్ణమైన ఆ అర్పణ అప్పగించుకునే మనసు మనకు రావాలండి. దహన బలి అంటే ఇంకేమీ కనబడదు, అప్పగించుకునే మనసు మనకు కావాలి. అది ఉంటేనే దేవుని పనిలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఈ కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఇక యోబు దగ్గరికి వస్తే ఒక్కొక్క బిడల కోసం ప్రతి అరుణోదయంని లేచి దహన బలిస్తూ ఉండేవాడండి. ఒక తండ్రికే ఇంత భారం ఉంటే సేవకులుగా యాజకులుగా మనం ఎంతగా దేవుని సందులో దహించబడాలనేది ఒకసారి ఆలోచించాలి. కొంతమంది ఇంకా దహించబడకుండా కాల్చబడకుండా పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి పచ్చిగా ఉన్న ఆహారం ఎవరికి ఉపయోగకరం ఉండదు. దహించబడితేనే, ఒక అర్పణగా మనం అర్పగించబడితేనే దేవుని పనిలో వాడబడతాం.
పరిశుద్ధాత్ముడు ఇలాంటి కృప మనందరికీ దయచేయనుగాక. ఓకే, సమయం అయిపోతుంది. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు త్వరగా చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. 4వ మాట, యెహోయాదాలో ఉన్న 4వ క్వాలిటీ. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 11వ వాక్యం. అందరూ మీరు బైబిల్ తీసి చూడండి ఒకసారి. నేను రిఫరెన్స్ చెప్తున్నప్పుడు మీరు ఆ మాట టిక్ చేసుకోండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. ఈ మాట, యెహోయాదా అతని కుమారులు అతన్ని అభిషేకించి రాజు చిరంజీవగునుగాక అనిరి. అందరూ సరే చప్పట్లు కొడితే సరే ఏసైకి మహిమ చెల్లిస్తారా? కొట్టండి, గట్టిగా చప్పట్లు బిగ్గరగా కొట్టండి, హుషారుగా కొట్టాలా. ఆమేన్. రైట్. ఇక 4వది ఏంటంటే అధికారాన్ని కోరుకునేవాడు కాదు. చెప్పండి, ఈ మాట చెప్పండి. అధికారాన్ని, నాతో చెప్పండి, అధికారాన్ని కోరుకునేవాడు కాదు. యెహోయాదాలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే అస్సలు అధికారాన్ని కోరుకోడు. ఒక మాటలో చెప్పాలంటే యెహోయాదా భార్య ఎవరో తెలుసా? యెహోరాము యొక్క కూతురు. అంటే రాజుగారు కూతురుని చేసుకున్నాడు యెహోయాదా. ఏమనుకోవాలి? 3 రాజులు ఆయన జీవిత కాలంలో, నేనే రాజుల్ని అభిషేకించే స్థానంలో ఉన్నాను. నేను 3 రాజులు, అహజ్యా, అతల్యా, యోవాషు, వీళ్ళు 3 కాలంలో నేను యాజకుడిగా ఉన్నాను. రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను. అసలు ఈ యోవాషు ఎంతటోడు? నా ముందు నిక్కర్లేసి తిరిగినోడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. సంతోషంగా సేవకులందరూ మాట్లాడుకుందాం ఒకసారి, మనలో మన మాట కదా. నా ముందు నిక్కర్లేసి తిరిగినోడు వీడు చెప్తే నేనేంటండి అనుకోవాలా? లేకపోతే రాజుగారి కూతురు నేను చేసుకున్నాను కదా, నాకు ఈ యోవాషుని పక్కన పడేసి నేను అధికార స్థానంలో ఉందా అనుకోవాలి యెహోయాదా. అస్సలు అధికారం జోలికి వెళ్ళలేదు. మనం చిన్నగా ఏదైనా ఒక ప్రసంగం వచ్చినా, లేకపోతే ఒక ఆధిక్యత దేవుడు మనకిచ్చిన వెంటనే మనం ఏం కోరేసుకుంటాం అంటే అధికారాన్ని కోరేసుకుంటాం. కొత్తగా ఓ పిల్లోడు సేవకు వచ్చాడు. చిన్న పిల్లోడిని సేవకు, నాకు సేవకులు అంటే ఇష్టం. ఎందుకంటే ఒక విశ్వాసి ఎప్పుడు జీవితాంతం విశ్వాసిగా ఉంటాడు. కానీ ఒక సేవకుడు ఒక 100 మందిని రక్షిస్తాడు, కొన్ని సంఘాలు కడతాడు. అందుకని సేవకులు తయారు చేయాలనే మనసు ఎప్పటి నుంచో ఉంది. చిన్న పిల్లోడు సేవకు వస్తారంటే కృపక్తో చెప్పి, మరి ఆ పిల్లోడు సేవకు వస్తానన్నాడు, తీసుకోమంటా అంటే సరేలే వస్తానన్నాడు కదా అని ప్రార్థన చేసి, అప్పటికే ఆవిడ చాలా ఏదైనా సరే ఆలోచిస్తుంది, వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. కానీ నాకేంటంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుని వాడిని సేవకు తీసుకున్నాను. వాడికి కొంచెం హెల్త్ సమస్య ఉంది. కొంతకాలం ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అయితే వాడి మనసులో ఉన్న అభిప్రాయం చెప్తున్నాను. వాడు సేవకు వచ్చాడు, ఒక 2-3 నెలలు ఉన్నాడు. ఆ పిల్లోడు మనసులోకి వచ్చిన అభిప్రాయం ఏంటి తెలుసా? మరి నువ్వు ఏం కోరుకుంటావరా అని అడిగాను. వాడు అన్న మాట ఏంటి తెలుసా? అన్నా, షమ్మా మినిస్ట్రీస్లో మీ తర్వాత ఎవరు సేవకులు అవుతారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా నాకు ఇప్పటికీ గుర్తుంది, కావాలంటే వాడిని మీరు అడగొచ్చు. మీ తర్వాత ఎవరన్నా సేవలో? మీరు ఎప్పుడు అలా అనుకోరు. అన్న తర్వాత ఎవరు? అక్క తర్వాత ఎవరు? దేవుడు నియమించిన వాళ్ళు ఉంటారు. మనకింకా ఆ అధికార దాహం రాకూడదు. అసలు నాకు భలే నచ్చింది ఈ మాట. యెహోయాదాలో ఎందుకో ఈ నెలకి ఈ ప్రసంగాన్ని నేను 2 రోజుల నుంచి స్టడీ చేస్తా. 4 అధ్యాయాల్లో కనబడతాడు రాజుల గ్రంథంలో, దినవృత్తాల గ్రంథాల్లో. అందులో 2 అధ్యాయాలు, ఇందులో 2 అధ్యాయాలు కనబడతాడు అంతే. అస్సలు అధికార దాహాన్ని కోరుకోలేదు. 3 రాజుల్ని చూసినప్పుడు నేను కూడా రాజు అయితే బాగుంటుంది అనుకోవచ్చు కదా. యోవాషు చిన్నోడే, కానీ
అతన్ని చూడండి తీసుకొచ్చి అభిషేకించి పట్టాభిషేకం చేస్తే ఏమన్నాడు తెలుసా? రాజు చిరకాలం జీవించునుగాక అంటున్నాడు యెహోయాదా. మనము ఏదైనా ఒక చిన్న పని మనకు అప్పగిస్తేనే మన మనసు మారిపోతుంది. వెంటనే అధికారాన్ని కోరుకుంటున్నాం మనం. ఒక ఆరాధన చేయమని మీకు మైక్ ఇచ్చామనుకోండి, లేదా ఒక ప్రసంగం చెప్పమని మీకు మైక్, ఒక బ్రాంచీ సంఘం అప్పగిచ్చామనుకోండి, వెంటనే మీ ఊహలు, మీ యొక్క ఆలోచన ఎలా ఉంటున్నాయంటే నేనే అనే స్థాయికి మీరు వచ్చేస్తున్నారు. సో మీరు అనుకోకూడదు, దేవుడు మరుగైన తీసుకొచ్చి అబ్రహాం అన్న అసలు ఎవరికి తెలియదు, తెలుగు కూడా సరిగ్గా రాదానికి, ఎక్కడో మరుగైపోయినాడిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టారు కదా. అందుకే దేవుడు నీకు అప్పగించిన పని ఎలా ఉండాలంటే శక్తి లోపం నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటా పోవాలనుకో, అంతే. అంతేగాని నెక్స్ట్ ఏంటి, ఎవరుంటారంట, ఎవరు సేవలోకి వస్తారంట, ఇవన్నీ నీకు వేస్ట్. దాని గురించి థింక్ చేసి ఆలోచించి ఉన్న సేవ పాడైపోతుంది. యెహోయాదా జీవితాన్ని చూస్తే అస్సలు అధికారాన్ని కోరుకోలేదు. ఇంకో మాటలో చెప్పనా, యోవాషు అతనికన్నా చిన్నోడే, చిన్న చూపు కూడా చూడలేదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే వెంటనే చిన్న చూపు చూసేయటం. సేవకుల్లో ఎప్పుడు చిన్న చూపు చూసే మనస్తత్వం రాకూడదు. అసలు నువ్వు ఎంత స్థాయికి ఎదిగినా ఎవరిని చిన్న చూపు చూడొద్దు. దేవుడు వాళ్ళు కూడా వాడుకోవచ్చు. చిన్న చూపు ఎప్పుడు చూడొద్దు. చాలామంది విశ్వాసులు సేవకుడిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. మా కళ్ళ ముందండి ఏమండి సైకిల్ తొక్కాడండి, సైకిల్ తొక్కింది కరెక్టే, అంటే సేవకుడు ఎప్పుడు సైకిల్ తొక్కునే ఉండాలా? దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే స్థాయి ఉంటుంది. మీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారాన్ని కోరుకోకండి, మరుగై ఉండడానికి ఇష్టపడండి. ఓ సమయం వస్తుంది, తీసుకొచ్చి దేవుడు మీకు యోగ్యులా ఖచ్చితంగా ఆ పని అప్పగిస్తాడు. అందుకని నాకు నచ్చిన చక్కని మాట, అసలు అధికారాన్ని కోరుకోలేదు, నేనే రాజు అవ్వాలనుకోలేదు ఆయన అసలు. అందుకనే ఆయన రాజుల చోట తీసుకెళ్ళి పాతి పెట్టారు, అంత ఘనత వచ్చింది ఆయనకి. నెక్స్ట్ ఎవరంట అసలు ఆ మాటే మీ నోట రాకూడదు, ఆ మనస్సే మీకు రాకూడదు. నా వంతులో నేను సేవ చేసుకుని పోతాను, దేవుడు ఎవరు నియమిస్తే వాళ్ళని వాడుకుంటాడు. నాకు ఇచ్చిన పని నేను సేవకుల దగ్గర, దేవుని దగ్గర, మనుషుల దగ్గర అలా చేసుకుంటా పోదాం. ప్రభు రాకడొత్తే ఎత్తబడతాం, ఇంకా ఎవరు ఉండవు. అప్పుడు ఏసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం చెప్పడు. రాకడొత్తే ఎవరు ఉండరు, ఇంకా అందరూ వెళ్ళిపోతాం. అసలు ఈ భూమి మీద ఉండే దీని గురించి ఎంత ఆలోచన ఎందుకు? ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కదా. ఉన్న కాలంలో దేవుడు పనిచేయడం మానేసి అధికార దాహం మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకు మీ మనసు? నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రసంగం ఇవ్వలేదు, నాకు ఒక సంఘాన్ని అప్పగించలేదు. నా మనసులోకి వచ్చి ఎవరికి సంఘాలు సంఘం కట్టండి అంటే తెలుస్తుంది. సంఘం ఎవరికి అప్పగించకుండా సంఘం కట్టండి అంటే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు పద్మకి ఎందుకు అంది పాటలు 20 సంవత్సరాల నుంచి ఒక చోట నలిగి ఇల్లు లేదా, ఆస్తి లేదా, తల్లిదండ్రులు లేరా, ఉన్నారు. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఆ అనుభవాలు తెలుస్తాయి, అక్కడ పడే పాటలు అర్థమవుతాయి. అందుకని ఎప్పుడు మీరు అధికారాన్ని కోరుకోవద్దు. కారుల మీద తీసుకెళ్ళాలి నన్ను మీటింగ్లో పాట పాడమని అవకాశం ఇవ్వాలి, నడిపించమని లీడింగ్ ఇవ్వాలి, ఇవి అసలు కోరుకోవద్దు. అధికార దాహాన్ని కోరుకోకండి, మరుగై ఉండండి. ఓ సమయం వస్తే దేవుడు ఎవరిని నియమించాడో వాళ్ళు దేవుని పనిలో వాడబడతారు. యేసయ్య మీకు కృప అనుగ్రహించునుగాక. చూడండి, న్యాయాధిపతుల పుస్తకంలోకి వెళ్దామా? 9:9 చూడండి. ఒక చెట్లు పాఠం నేర్పిస్తున్నాయి మనకి, చాలా చక్కని పాఠం ఇది. ఓకే, చూద్దాం గట్టిగా త్వరగా చూడాలా. న్యాయాధిపతులు 9:9 ఒలీవ చెట్టును అడిగారు.
ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఓకే ఆ నా తైలం నీయక మాని, నేనేమి తైలం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండటానికి అంత టైం పాస్ చేయటానికి నాకు అంత టైం లేదు. నెక్స్ట్ అంజూరపు చెట్టు, నాకు టైం లేదు. ద్రాక్ష చెట్టు అస్సలు కుదరదు. మరి ఎవరు రెడీగా ఉన్నారు? మరి అది మీరు ఆలోచించుకుని, అధికారం కోసం పాటు పడేవాళ్ళు ముళ్ళ తుప్పలు, ముళ్ళు అగ్నికి ఏమి నెలలో. ఇప్పుడు ఈ మాట మీరు ₹1,00,00,000 మాట స్టార్ అని పెట్టి రాసుకోండి. అబ్రహాముతో లోతు ఎక్కువ కాలం ఏమి నిలబడలేదు, ఎక్కువ కాలం లేడు, అసలు ఎక్కువ కాలం నిలబడలేదు లోతు. ఎందుకు అంటే దర్శనం లేదు ఆయనకి. ఏదో అబ్రహాం వెళ్తున్నాడు కూడా వచ్చాడు అంతే. దర్శనం లేని వాళ్ళు ఎక్కువ కాలం సేవలో నిలబడలేరు. మీరు ఇది స్టార్ అని పెట్టుకుని రాసుకోండి. లోతుకి ఎప్పుడు కూడా అధికార దాహం కావాలి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో వద్దు, మీరు కష్టపడితే అది మీకు ఉంచుతాడు దేవుడు. ఒక సేవ కట్టడానికి ఒక సేవకుడు పడే పాట్లు, ఒక స్థలం కొనాలంటే, ఒక మందిరం కట్టాలంటే, ఒక వస్తువు కొనాలంటే అది ఎంత కష్టం ఆలోచించండి. అధికార దాహాన్ని కోరుకోకండి. ముళ్ళ తుప్ప నేనుంటాను రాజుగా అంటుంది. మిమ్మల్ని కూడా సంఘంలో మీరు మంచిగా 4 మాటలు వాక్యం చెప్తారనుకోండి, లేదా 2 పాటలు బాగా పాడతారనుకోండి, ఆరాధన చేస్తున్నారనుకోండి, చూస్తారు జనాలు చూసి పర్లేదు మనోడు, మిమ్మల్ని అలా పైకెత్తేస్తూ ఉంటారు. ఇంకంతే, ఇంకా అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది సమస్య. వద్దు, ఏది కోరుకోకండి, మరుగ్గా ఉండండి. దేవుడు ఆయన ఇచ్చిన పని చేయండి. ఒక సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. నాకు అసలు పరిచర్య లేదు, అబ్రహామునికి తెలుసు. అన్నతోనే నేను సండే స్కూల్ స్టార్ట్ చేసి గదిలో ఉండేవాళ్ళం మేము. అప్పటికి అన్నకి ఇంకా సంఘం ఉంది. వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్కి తీసుకెళ్తూ ఉండేవారు, వాక్యం చెప్పిస్తూ ఉండేవారు ఆయన కూర్చుని. షాల్మన్ అన్నకు తెలుసు, తూర్పు లంకలో తీసుకెళ్ళి సైకిల్ మీద వెళ్ళి నేను అక్కడ వాక్యం చెప్పి వచ్చేవాడిని. నాకు సంఘం లేదు అప్పుడు. నాకు ఇచ్చిన పని నేను అలా చేసుకుంటా పోతా వచ్చాను. టైం వచ్చిందని చూశాడు, యోగ్యుడని చేసి పని అప్పగించాడు అంతే. ఎంతమంది తొక్కేద్దామన్నా, మిమ్మల్ని తొక్కేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా తొక్కే స్థాయిలో దేవుడు ఊరుకోడు కదా. ఆయన పిలిచాడు, మీకు పని ఇస్తాడు. మీరు పర్ఫెక్ట్గా ఉండండి. అధికారం వైపుకి మీ మనసు వెళ్ళనివ్వకండి. అసలు అది సాతాను గడు చూడండి, నేనే దేవుడి కన్నా ఎక్కువ చేసుకుందాం అనుకున్నాడు, అసలు లేకుండా పోయాడు. అసలు మీకు మీ మనసులోకి ఆ మైండ్ సెట్ రానివ్వకండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభు మీకు సహాయము చేయనుగాక. ఇంకా చిన్న చూపు చూడకండి, సేవకులందరినీ ఈక్వల్గా చూడండి. యోవాషు ఇంకా చిన్నోడే, యెహోయాదా కన్నా చిన్నోడే, కానీ ఆయన రాజుగా చూశాడు. మీరు కూడా సేవకుల్ని సేవకుల్లాగే చూడండి, చిన్న చూపు మాత్రం చూడొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పని, మనం ఇతరుల్ని గౌరవిస్తే మనకు కూడా గౌరవం ఇస్తాడు దేవుడు. వాళ్ళ వయసులో చిన్నోళ్ళ అని కాదు. చిన్న చూపు అస్సలు ఎవరిని చిన్న చూపు చూడొద్దు. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. ఈ యెహోయాదాలో నాకు నచ్చిన మాట, అసలు చిన్న చూపు కూడా యోవాషుని చూడట్లేదు. రాజు చిరకాలం జీవించునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. రాజుల 2వ పుస్తకం 11వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రాజుల 2వ పుస్తకం 11:18. అప్పుడు దేశపు జనులందరూ ఓకే బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను యాజకుడైన యెహోయాదా, అక్కడి నుంచి చదవక, మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు, యెహోవా మందిరాన్ని కాపాడటానికి మనుషులను నియమించాడంట. అందరూ ఒకసారి ఆమేన్ చెప్దామా, హల్లెలూయా చెప్దామా. రైట్, చివరి మాట 5వది, మందిరాన్ని కాయుటకు
మనుషుల్ని నియమించినవాడు. నిజమే, మన పరిచర్యలో కూడా ఆదివారం ఒకరోజు వాక్యం చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. మిగిలిన వారం అంతా కూడా అక్కడ మందిరం అలా ఉంటుంది. మీరేం చేయాలంటే మందిరాన్ని కాచే వాళ్ళని నియమించండి. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మనం నియమించాలి. ఆ మందిరం కాపాడబడాలంటే ఏదైనా తోటలో సేద్యం చేయటానికి, కాపు కాయటానికి నియమించాడు ఆదాముని. మనల్ని కూడా దేవుని మందిరంలో ఒక పరిచర్య ఇచ్చాడు. ఆ సేవ కాపాడబడాలి. మనతోనే ఎండ్ అయిపోకూడదు. సేవ కాపాడాలంటే మందిరాన్ని కాచే వాళ్ళని మనం నియమించాలి. దేవుని మందిరంలో పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారు? ఒకసారి మందిరానికి వచ్చేవాళ్ళు నీకు తెలిసిపోతారు. అన్నం అంతా ఉడికిందా, అవసరం ఒక మెత్తి కట్టుకుని తెలిసిపోద్ది. పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారో చూడు, అందులో వాళ్ళని కొంతమందిని నియమించు, పాటలు పాడటానికి సెలెక్ట్ చేయి. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? కొంతమందిని నియమించు. సో దేవుని పనిలో ఈ యాజకుడు సేవా పరిచర్య కొంతమందిని నియమించాడు. సో దేవుడు సందులో మోషే కూడా చెప్తాడు. మోషేతో కూడా వాళ్ళ మామ ఆలోచన ఇస్తాడు, నువ్వు అక్కడ ఏం చేస్తావు? కొంతమందిని నియమించు. సత్యాసక్తి, సద్భక్తి కలిగిన వాళ్ళని, లంచాలు తీసుకోలేని వాళ్ళని కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి న్యాయాధిపతులు నియమించమని చెప్పాడు. మన మందిరంలో కూడా కొంతమంది నియమించాలి. చూద్దాం ఆ మాట ఒకసారి. ఈ మాట చదువుదామా? యెషయా గ్రంథం 62:6 ఈ మాట చదువుకుని ముగించుకోబోతున్నాం. యెషయా గ్రంథం 62:6. యెషయా గ్రంథం 62. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని నియమించాను. రేయైనను పగలైన వాళ్ళు రాత్రి లేదు పగలు లేదు. ఏం చేస్తున్నారు? మౌనంగా ఉండరు. రాత్రి లేదు పగలు లేదు, వాళ్ళు మౌనంగా ఉండరు. ఏడుస్తా విలపిస్తూ ఉంటారు. చాలు, కావలివాడిగా దేవుని పని కోసం నువ్వు నియమించబడ్డావు. మందిరాన్ని కాపాడేవాళ్ళు, మందిరాన్ని కాచేవాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి. మీరు ఎలా సేవకు వచ్చారో మీతో కూడా కొంచెం ఆసక్తి కలిగిన వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుని పనిలో సహకారులుగా నియమించండి. పరిశుద్ధాత్ముడు దైవ కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేసి యెహోయాదా లాంటి సేవ చేయటానికి యేసయ్య మిమ్మల్ని వాడుకొనుగాక. చేతులెత్తి ఒకసారి ఆమేనందమా? సో నేను ముగిస్తున్నాను. 130 సంవత్సరాలు బ్రతికాడు. 2 నిమిషాల్లో ఒకసారి వివరిస్తాను చూడండి. 130 సంవత్సరాలు బ్రతికాడు యెహోయాదా. 3 రాజుల పరిపాలనలో యాజకత్వం చేశాడు. రాజులు ఎక్కడ పాతి పెడతారో అక్కడ పాతి పెట్టబడ్డాడు. ఎంత ఘనత వచ్చింది! దేవుని దృష్టిలో మంచోడిగా, మనుషుల దృష్టిలో కూడా మంచోడిగా ఉన్నాడు. ఇంత గొప్ప యాజకత్వం చేయటానికి తనలో ఉన్న లక్షణాలు ఒక 5 మీ ముందు పెట్టాను. మనం యెహోయాదా లాంటి సేవ చేద్దాం. నెంబర్ 1 చెప్దామా? బుద్ధి నేర్పేవాడు. రాజులకు కూడా బుద్ధి నేర్పించాడు. మనం కూడా అనేకులకి బుద్ధి నేర్పుదాం. మనం ముందు బుద్ధి నేర్చుకుందాం. ఓకే. నెంబర్ 2 మందిరాన్ని బాగు చేశాడు. నెంబర్ 3 దహన బలి అర్పించాడు. నెంబర్ 4 అధికారాన్ని కోరుకోలేదు. నెంబర్ 5 మందిరాన్ని కాసే వాళ్ళని నియమించాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి యాజకుడైన యెహోయాదా లాంటి సేవ, యాజకత్వం చేయటానికి ప్రభు మనందరికీ కృపనిచ్చునుగాక. ఆమేన్. అందరూ అలాగే ఒకసారి సేవకులుగా లేచి నిలబడదాం. చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా, లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను మనం ముగించుకోబోతున్నాం. దయచేసి ప్రభు మనకిచ్చిన ఈ మాట కొరకే, దేవుడిచ్చిన ఈ మాటలన్నిటి కొరకే 2 చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యాజకుడైన యెహోయాదా నీ దృష్టికి, మనుషుల దృష్టికి కూడా మంచివాడిగా గొప్ప సేవ చేశాడు ప్రభువా. 130 సంవత్సరాలు బ్రతికాడయ్యా. 3 రాజుల దగ్గర యాజకత్వం చేశాడయ్యా. అయ్యా, అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? రాజుల్ని పాతిపెట్టి స్థలంలో పాతిపెట్టారు ఆయన్ని. ఒక గొప్ప సేవ, యాజకత్వం. అందరం చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా మాకు సేవ బాగుండాలయ్యా.
మా ఇంటోళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోకూడదయ్యా. మా ఇంటోళ్ళ దృష్టికి కూడా నేను మంచి వాడిగా ఉండాలయ్యా. అయ్యా నీ దృష్టిలో కూడా నా సేవ నిలబడాలయ్యా. అయ్యా 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 6గురిలో ఒక్కడు ఇదిగో యెహోయాజా, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ప్రభు మనతో చెప్పాడు, బోధించారు. ఈ మాటలన్నీ ఫలభరితంగా మారినట్లు 2 చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మరుగైన నాదరి చేరావయ్యా, నా దీన స్తుతినే కోరావయ్యా. మరుగైన నాదరి చేరావయ్యా, నా దీన స్తుతినే కోరావయ్యా. ఇన్నాళ్ళి భూమిపై బ్రతికించిన నీ చిత్తమంతయు నెరవేర్చి, ఇన్నాళ్ళి భూమిపై బ్రతికించిన నీ చిత్తమంతయు ఎబెనేజరై ఎడబాయక నా శక్తితో ఆత్మతో ఎబెనేజరై ఎడబాయక నాతో నా శక్తితో ఆత్మతో నీకే ఆరాధన. నామమే ఘనమైనది, నీ వాక్యమే నాకు నెమ్మది. అందరూ తీర్మానం చేసుకుంటారు. యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా చెప్పండి. నన్ను మరచునా ప్రేమించువారి ద్వేషించిన నిలచిన నీవు నన్ను మరచునా. నా భారమంతా నీపై మోపగా, ద్వారములను నీపై తెరచిన. నా భారమంతా నీపై మోపగా, ద్వారములను నాకై తెరచిన. ఎబెనేజరై నా తోడుగా, నా తోడున్న నా యేసయ్యా, నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన. ఎబెనేజరై ఎడబాయక, నా తోడున్న నా
ప్రభు మన కొరకు ఇచ్చిన వర్తమానం అందరి కొరకు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యెహోయాదా వంటి సేవ మనకిచ్చినట్లుగా ఆ లక్షణాలు మనం కూడా కలిగి సేవ చేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అక్క ప్రార్థన చేస్తారు, తల వంచండి, అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం వరకు నీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలయ్యా. యెహోయాదా ముగ్గురు రాజుల మధ్యలో, ముగ్గురు రాజుల కాలంలో యాజకత్వం చేశాడు ప్రభువా. నీ దృష్టికి, మనుషుల దృష్టికి మంచివాడని పేరు పొందుకున్నాడు తండ్రి. అలాంటి సేవ మేము మా బిడ్డలు చేయడానికి మీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. అలాంటి సేవ మేము చేయాలంటే యెహోయాదా ఎలా నడుచుకున్నాడో వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నా తండ్రి, రాజులకు కూడా బుద్ధి నేర్పిన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసు నామములో నీ బిడ్డలందరూ కూడా బుద్ధి నేర్పే వాళ్ళుగా నిలబెట్టండి అయ్యా. నా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఎల్లప్పుడూ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడానికి బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని చెప్పడమే కాక అనుసరించి నడుచుకునే కృప దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. స్థిరమైన బుద్ధి గల వారిగా నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నాయన మోషే ఒక్కసారి తీర్మానం చేసుకొని అయ్యా ఆ తీర్మానంలో స్థిర బుద్ధి గలవాడే నీవిచ్చు కిరీటం కొరకు ఎదురు చూశాడు ప్రభువా. అయ్యా మా బిడ్డలు కూడా అలాగున్న వారి చివరి శ్వాస వరకు స్థిర బుద్ధి కలిగి సేవ చేసే అనుభవం దయచేయండి ప్రభువా. ఎదురయ్యే పోరాటాల్లో నాయన నా తండ్రి నిలకడగా ఉండే మనసు దాచేయండి. అలాగునే ప్రభువా యెహోయాదా మందిరాన్ని బాగు చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసు నామములో మందిరంలో ఉన్న జనులను బాగు చేసే కృప దయచేయండి అయ్యా. పట్టించుకునే జ్ఞానం దయచేయండి అయ్యా. వారు చెడిపోతూ ఉంటే ఆ భారం గుండెల్లో రగులునట్లు సహాయం చేయండి అయ్యా. వారి కొరకు కన్నీరు కార్చే బిడ్డలుగా చేయండి ప్రభువా. ఏ విధము చేతినైనా సరే వారిని ఎదుట నిలబెట్టాలి గనక నాయన. అయ్యా నీ బిడ్డలందరూ అలాగున మందిరాలను ఉన్న జనుల కోసం అయ్యా నాయన కన్నీరు కార్చి నీ పాద సన్నిధిలో వారి కొరకు యాచన చేసే, విజ్ఞాపన చేసి బిడ్డలుగా చేయండి ప్రభువా. అలాగున వారిని బాగు చేయడానికి కృప దయచేయండి. ఎంతోమంది ఎవరి బిడ్డలు నశించిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, మందిరానికి వస్తున్నారు కానీ సరి అయిన జీవితాలు నడత లేకుండా ఉన్నారు ప్రభువా. అయ్యా అలాంటి వారి కొరకు నాయన నా తండ్రి అయ్యా తెలిసిన తర్వాత నిశ్చయంగా వారి కొరకు కన్నీరు కాల్చే బిడ్డలుగా చేయండి ప్రభువా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగునే యెహోయాదా అధికారాన్ని కోరుకోలేదని తెలియపరిచారు నాయన. అప్పగించబడిన పరిచర్యలో నమ్మకంగా నాయన రోషంగా నిలిచేవారిగా చేయండి. అధికారాల వైపు మక్కువ చూపకుండా నాయన అయా ముండ్ల చెట్లకు కలిగిన ఆ యొక్క అధికార దాహం లేకుండా తొలగించండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి ఎవరు వంతు ప్రకారం వారు సేవ చేసుకునే కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీ మా వంతులో మేము నిలిచేవారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగునే నాయన నా తండ్రి సమర్పణ కలిగిన వాడని తెలియపరిచారు ప్రభువా. నాయన నీకు వందనాలు. యేసు నామములో ఎవరంతట వాళ్ళే బలిపీఠం మీద ఒక అర్పణగా దహన బలిగా మార్చబడడానికి సహాయం చేయండి దేవా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము ఆయా ప్రేమించుతున్న వ్యక్తిని తీసుకెళ్ళి దహన బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు ప్రభువా. అలాగునే నీ బిడ్డలు ఇంకా దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఈరోజు దాన్ని దహన బలిగా అర్పించడానికి వారిలో ఒక సమర్పణ దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగునే నాయన నా తండ్రి మందిరాన్ని కాసేవారిని నియమించాడు దేవా.
నాయన అప్పగించబడిన పరిచర్యలో అయా నా తండ్రి ఉన్న విశ్వాసులో నమ్మకస్తులైనటువంటి వారిని, ఆసక్తి కలిగిన వారిని ఆయా పనుల నిమిత్తం నియమించే కృప దయచేయండి. మందిరంలో ప్రార్థించే బిడ్డలను నియమించడానికి కృప దయచేయండి. అయా నీకు స్తోత్రాలు ఆయన. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చుతా తండ్రి. వాక్యమైన నీ బిడ్డలు వాక్యం హత్తుకోవాలి, అలా వాక్యం ఫలభరితంగా మార్చబడాలి. ఈ మనుషుల దృష్టికి అయ్యా నాయన మంచి వారిగా నాయన సాక్ష్యం పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నాయన నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన సేవకులందరూ కూడా వారి సంఘ బిడ్డలకు బుద్ధి నేర్పేవారిగా చేయండి అయ్యా. బుద్ధిహీనులుగా నడుచుకోకుండా నా ప్రభువా అయ్యా, కుండెములు చెప్పేవారుగా కాక, కోపోద్రేకాలు కలిగిన వారు కాక, నిశ్చయముగా వారు బుద్ధి కలిగి అనేకులకు బుద్ధి నేర్పించే బిడ్డలుగా చేయండి. ఎల్లప్పుడూ నీ మందిరం పట్ల బాధ్యత కలిగినడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ ఒక సమర్పణతో కూడిన సేవ చేయడానికి సహాయం చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. ఏ విధము చేతనైనా సరే నాయన, మీరు మమ్మల్ని నమ్మి అప్పగించబడిన పరిచర్యను నీ ఎదుట నిలబెట్టడానికి కావలసిన కృప దయచేయమని అయా మీ చేతులకి సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడును ఆయన రాకడ పర్యంతమును ఈరోజు ఏర్పాటు చేయబడిన సేవకుల కూడికంతటికి చేరువచ్చిన సేవకులకు, సేవకుల రాండ్లకు, ఈ షమ్మా మినిస్ట్రీస్కి ఆయన కృప సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరూ భోజనాలు చేయండి. ఒకవేళ ఏదైనా సేవ గురించి మాట్లాడాలనుకుంటే ఉంటాను. అందరూ మీ సేవ అనుభవాలు తెలియపరచవచ్చు.